చేసినటువంటి దినాలలో యెరూషలేము నుండి ఉన్నపాటున ఒక ప్రాంతం గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడి నుండి? యెరూషలేము నుండి ఆయన ఉన్నపాటున ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. యూదులు సహజంగా ఆ ప్రాంతం గుండా వెళ్ళరు. ఆ ప్రాంతం చుట్టుకొని వెళ్తారు, ఆ ప్రాంతం గుండా ఎవరు వెళ్ళరు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేము నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ఆ విధానంలో ఆయన ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చును అని రాయబడి ఉన్నది. అది ఏ మార్గాన, ఏ ప్రాంతం? నేను అడిగిన వాళ్ళు చెప్పండి. గోపాలయ్య, నీళ్ళు అతనవా? తాగు. ప్రెసిడెంట్ హల్లెలూయా. మరలా నేను ప్రశ్న అడుగుతాను, బాగా గోపాలయ్య జాగ్రత్తగా విను. ఆయన యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేస్తున్నటువంటి ఆ దినాలలో యెరూషలేము నుండి ఆయన ఒక మార్గమున వెళ్ళవలసి వచ్చింది, ఒక ప్రాంతం కూడా వెళ్ళవలసి వచ్చింది. అది ఏ ప్రాంతము, ఏ మార్గమున వెళ్ళవలసి వచ్చింది? సహజంగా యూదులు ఆ ప్రాంతం గుండా వాళ్ళు ప్రవేశించరు, దాన్ని చుట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తారు. అది ఏ ప్రాంతము, ఏ మార్గము? గోపాలయ్య, నాకేం తెలుసా, చదువులేదంటావా? స్తోత్రం హల్లెలూయా. రమణన్న, నాకేం తెలుసు, నేను ఇంకా ఇప్పుడే కదా కొత్తగా వస్తున్నాను. హల్లెలూయా. అబ్రాహ్మణ తెలుసా? నువ్వు సమాధానమా? హల్లెలూయా. శోభక్క, ఏ మార్గం గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు? కమలా, ఏ ప్రాంతం? అడుగుచుంటే అట్ట నువ్వు. స్తోత్రం హల్లెలూయా. శాంతమ్మ, ఏ మార్గం? లతమ్మ, ఎరుకోపట్నం. ఏ మార్గం కూడా ఆయన వెళ్తా ఉన్నాడు? ఏ ప్రాంతం కూడా వెళ్తున్నాడు? అర్ణం తల్లి, సహజంగా యూదులు ఆ ప్రాంతం కూడా వెళ్ళరు, వారితో వీరు సాంగత్యం చేయరు. అయితే ఆయన ఆ మార్గం కూడా పోవలసి వచ్చును అని రాయబడి, అదే ప్రాంతం. రాణం తల్లి, హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును గనుక సుకారను ఒక ఊరికి ఆయన వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యెరూషలేము నుండి ఏ మార్గం గుండా వెళ్తున్నాడంట? ఆయన సమరయ మార్గం వెళ్తున్నాడంట. మనం వాక్యం చదివితే, వాక్యం మన జీవితాల్లో ఎప్పుడైతే వాక్యం చదువుతామో అప్పుడు వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. వీళ్ళు ఎంతమంది వాక్యాన్ని చదివే వాళ్ళు ఉన్నారు? ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేస్తామన్న వాళ్ళు చేతులు పైకెత్తుతారా? ఒక్కసారైనా గట్టిగా పైకి లేపండి అమ్మా. స్టాండ్ చేసుకున్నారు ఏంది? స్తోత్రం హల్లెలూయా. ఎంతమంది? ముగ్గురేనా? మిగిలిన వాళ్ళు? హల్లెలూయా. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఈడాడికి పోయాడు. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము.
యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచు నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచు నిరంతరము. నీ కృపయే నన్ను బలపరచు నిరంతరము. నీ కృపయే నన్ను బలపరచు నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్న మనం, యేసు ప్రభువుని విశ్వసించిన మనం, దేవుణ్ణి ఎరిగిన మనం, దేవుని వాక్యం చదవకపోతే మనం క్రైస్తున్నట్టు అవుతాం. ఒక మేస్త్రి పని చేస్తున్నటువంటి ఒక బేల్దారి చేతులు ఏముంటుంది? తాపు ఉంటుంది. తాపు లేకపోతే అతన్ని బేల్దారి అని మేస్త్రి అనగలుగుతామా? అనలేం. డాక్టర్ చేతుల్లో ఏముంటుంది? స్టెతస్కోప్ ఉంటుంది. అది ఉండగానే ఈయన డాక్టర్ అని గుర్తించగలం. అదే డాక్టర్ అయినా కావచ్చు. అది లేకపోతే నేను డాక్టర్ని గుర్తించగలుగుతామా? అలాగనే బైబిల్ని చేత పట్టుకున్నటువంటి మనం దేవుని వాక్యాన్ని చదవకపోతే మన క్రైస్తువులు ఎట్ట అవుతాం? హల్లెలూయా. మేరీ జోన్స్ అనేటువంటి ఒక చిన్న 6వ క్లాస్ చదువుతున్నటువంటి ఒక పాప, ఆ చిన్న పాప బైబిల్ 1800 ఆ సంవత్సరాలలో, ఆ కాలంలో పుట్టినటువంటి ఆ పాప బైబిల్ లేనటువంటి, అప్పటికి బైబిల్ అన్ని ప్రచురం చేయబడ్డ దొరకడం చాలా అరుదు. బైబిల్ దొరకడం చాలా అరుదు. ఈ దినాల్లో అయితే మనకు స్వతంత్రంగా ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో బైబిల్ దొరుకుతుంది. అయితే ఆ మేరీ జోన్స్ అనేటువంటి ఆ పాప ఆ కాలంలో బైబిల్ చాలా అరుదు. ఒక ఫాదర్ దగ్గర మాత్రమే, సేవకుని దగ్గర మాత్రమే ఒక బైబిల్ మాత్రమే ఉండేది. ఆ బైబిల్ నుంచి ప్రకటిస్తే ప్రతి ఆదివారము ప్రతి కోటాలలో సహవాసం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కోటాల్లో విన్నటువంటి వాక్యమే తప్పితే మిగిలిన వారి దగ్గర బైబిల్ ఉండడం చాలా అరుదు. ఏదో కొంత స్తోమత కలిగిన వారు, దాన్ని ఆ వెలబెట్టి కొనుక్కోగలిగిన వారు దగ్గర సంఘంలో ఒకరు, సేవకుడు ఒకరు, అలాగనే బైబిల్ ఉండేది. అయితే మేరీ జోన్స్ అటువంటి పాపకి వారి తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వారు, వారికి ఉన్నటువంటి స్థితిలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు. ఆ కారణం చేత ఈ మేరీ జోన్స్ అనేటువంటి ఈ పాపకి బైబిల్, సొంత బైబిల్ ఉంటే బాగున్ను, దేవుని యొక్క వాక్యం సొంతంగా చదవగలిగితే బాగున్ను, నా చేతిలో కూడా ఒక బైబిల్ ఉంటే బాగున్ను అనుకొని మందిరానికి వెళ్తూ వస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో సేవకులు చెప్తున్నటువంటి ఆ చదివిస్తున్నటువంటి ఆ పాట చాలా శ్రద్ధగా వినేది.
వినటం వలన ఆమె జీవితంలో ఎంతో ఆసక్తి కలిగి ఆమెకు ఒక చిన్న ఆశ కలిగింది. నేను కూడా ఒక సొంత బైబుల్ కొనుక్కుంటే బాగున్ను, దాన్ని కొనగలిగిన స్తోమత నా తల్లిదండ్రుల యొద్ద లేదు, నా యొద్ద లేదు గనుక ఎలాగైనా సరే నా జీవిత కాలం పట్టిన నేను సొంత బైబిల్ కొనుక్కోవాలని ఆలోచన కలిగి ఆ పాప 8 సంవత్సరాల పాప, 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న పాప, ఆమె ఎంతగా ధనాన్ని కూడగట్టుకునిందంటే ఉదయకాలాన్ని వెళ్ళి ఆ పొలం పని చేసేదానికి వెళ్ళేది. సాయంకాలం దాకా పొలం పని చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ధనాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అమ్మా నువ్వు ఆశ కలిగి ఉన్నావు కాబట్టి ఇది మేము తీసుకోము, మరి నీవే దాన్ని దాచిపెట్టుకుని బైబిల్ కొనుక్కో అని తల్లిదండ్రులు చెప్పిన ప్రోత్సాహాన్ని బట్టి ఆమె ఎంతగానో ప్రయాసపడి కష్టపడి పొలం పని చేసింది. మరి ఎంతోమంది ఇంట్ల దగ్గరికి వెళ్ళి పనిచేసేది. వారు విరిచినటువంటి డబ్బులు సమకూర్చుకొని బైబిల్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత వెలని 4 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో ఆమె కూడగట్టుకున్నది. హల్లెలూయా. ఆమెకున్న ఆసక్తిని బట్టి సంఘస్థులు ఆమెకి సహాయం చేశారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఆ మేరీ జోన్స్కున్నటువంటి ఆసక్తిని బట్టి వారికి స్తోమకు తగినట్లుగా వాళ్ళు సహాయం చేసి, నీవు బైబిల్ కొనుక్కుంటే అది మాకు కూడా ఉపయోగపడుతుంది కదా, నువ్వు చక్కగా చదవగలవు అని. అదనల చదువు లేదు, మేరీ జోన్స్ బైబిల్ చదవాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతోనే చదవడం నేర్చుకునింది. మరి అందరూ సహాయం చేయడం బట్టి 6 సంవత్సరాల వ్యవధిలోనే ఆమె బైబిల్ కొనుక్కోదగినటువంటి ధనాన్ని సమకూర్చుకొని 25 మైళ్ళ దూరము నడుచుకుని వెళ్ళింది బైబిల్ తీసుకొచ్చుకోవడానికి. తన సంఘంలో సేవకుని దగ్గర మాత్రమే ఉంది. మరి బైబిల్ కొనుక్కోవాలంటే 25 మైళ్ళ దూరము ఒక 6వ క్లాసు 7వ క్లాసు 8వ క్లాసు చదువుతున్నటువంటి పాప, అంటే ఎంత వయసు ఉంటుంది, ఒక 11, 12, 13 సంవత్సరాల పాప బైబిల్ కొనుక్కోవాలని 6 సంవత్సరాలు ప్రయాసపడి కష్టపడి 25 మైళ్ళ దూరము అడవి ప్రాంతంలో నడుచుకుని వెళ్ళి చివరికి అది కొనుక్కునే సమయానికి అక్కడ బైబిల్స్ లేవు. హల్లెలూయా. బైబిల్స్ లేకపోతే ఆ వచ్చిన ఆమెను చూసి అమ్మేటువంటి ఆ వ్యక్తి ఇలాగ బైబిల్ బట్టి ఇన్ని సంవత్సరాల పాప 25 మైళ్ళ దూరం నడుచుకుని వచ్చింది, ఎంత ఆసక్తి ఉందని తన యొద్ద ఉన్నటువంటి బైబిల్, ఒకే బైబిల్ వేరే వ్యక్తికి ఇవ్వాలి, తర్వాత మరలా ఇస్తానా ఆ వ్యక్తికి, నేను మాట ఇచ్చాను, ఆయనను నిన్ను బట్టి ఆ వ్యక్తికి నా స్నేహితుడు కాబట్టి నేను చెప్పుకుంటానని చెప్పి ఆ ఒక్క బైబిల్ ఇచ్చినప్పుడు ఆమె ఎంతో సంతోషపడి తన సొంత గ్రామానికి 25 మైళ్ళు నడుచుకుని వస్తుంటే అందరూ రోడ్లో ఎదురు చూస్తున్నారంట మేరీ జోన్స్ కోసమే. స్తోత్రం. హల్లెలూయా. 8 సంవత్సరాల పాప, ఒక 12, 13 సంవత్సరాల పాపకి బైబిల్, సొంత బైబిల్ కొనుక్కోవాలని చదవాలని 6 సంవత్సరాలు కష్టపడి 25 మైళ్ళు నడుచుకుని వెళ్ళి బైబిల్ కొనుక్కునింది. నీ చేతులనికి బైబిల్ ఊరికే రాలేదు. అనేక మంది త్యాగం చేసుకుంటే, అనేక మంది వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క ఆనందాన్ని చంపుకొని కనీస అవసరతలు తీర్చబడిన స్థితిలోనికి వచ్చి మన కోసం పనిచేశారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ పనిచేశారు కాబట్టి ఈ భారతదేశంలో అనేక మంది మిషనరీలు వారి సంతోషాలని పక్కన పెట్టి, వారి ఆనందాలను పక్కన పెట్టి, వారి భార్య పిల్లలతో కనీస అవసరతలు తీర్చబడలేనటువంటి స్థితిలో అనారోగ్య పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి తన ప్రాణాలు విడిచేశారు చాలామంది. హల్లెలూయా. వారి త్యాగమే ఈ దినాన ఫ్యాన్ల కింద మనం కూర్చొని ఈ చక్కటి మందిరంలో కూర్చుని దేవుని వాక్యం వినగలుగుతున్నాం. అయితే దేవుడు నీ ఎడల నా ఎడల ఎటువంటి కృప చూపించారు అనంటే, వారికి లేనటువంటి వారి ప్రయాసకు తగినట్లుగా మన చేతిలో బైబిల్ ఉంది. అయితే నువ్వు బైబిల్ చదవలేకపోతే నువ్వు ఒక క్రైస్తుడు ఎలా అవుతావు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, కనీసం దేవుని వాక్యాన్ని చదవాలన్నటువంటి ఆశ మనం లేకపోతే నిజంగా మనం క్రైస్తువులు ఎలా అవ్వగలుగుతాం? ప్రభు కొరకు ఇంకెలా బ్రతకగలుగుతావు? ప్రభు కొరకు ఎలా జీవించగలుగుతావు? మన జీవితంలో దేవునికి వాక్యమే
అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అదేమై ఉన్నదట, వెలుగై ఉన్నది. అది ఎంతమంది దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యానుసారంగా నడవాలంటే ఆశ కలిగిన వారిపై ప్రభు సన్నిధిలో కూర్చుని ఉన్నాం. అయితే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం మరొకసారి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అనే ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండును. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యెరూషలేములో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. అయితే ఆయన సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చిందంట. ఎందుకు వచ్చింది? ఎందుకు సమరయ ప్రాంతం కూడా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే, ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఈ మార్గం దగ్గర కాబట్టి ఈ సమరయ మార్గం కూడా ఆయన వెళ్ళటం లేదు. కానీ యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, వాళ్ళతో పొత్తు పెట్టుకోరు. ఎందుకనంటే వాళ్ళు మిశ్రిత జనమైనటువంటి వారు సమరయులు కనుక ఆ మిశ్రిత జనాంగముతో ఈ యూదులు సాంగత్యము చేయరు, సహవాసము చేయరు. అసలు వారంటేనే అసహించుకుంటారు, వారంటేనే గిట్టనటువంటి వారు ఈ యూదులు. ఈ సమరయుల్ని అలాగ చిన్నచూపు చూచేటువంటి ప్రాంతపు ప్రజలే ఈ సమరయులు. అయితే యూదుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ ప్రాంతం కూడా వెళ్ళవలసి వచ్చిందంట. హల్లెలూయా. అయితే ఎందుకోసం వెళ్ళవలసి వచ్చింది అన్న విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అను ఒక ఊరికి ఆయన వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండును. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎందుకోసం సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది అనంటే, ఆయన యూదుడైనప్పటికీ సమరయులతో యూదులు సాంగత్యము చేయనప్పటికీ ఒక సమరయ స్త్రీ 12 గంటలప్పుడు నీళ్లు చేదుకున్నట్టుకై యాకోబు బావి యొద్దకు వస్తున్నట్టు లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. మరి ఆమె నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ సమరయ ప్రాంతానికి వెళ్తున్నట్లుగా ముందున్నటువంటి లేఖనాలు మనం చదవగలిగితే మనకు అర్థమవుతుంది. ఈ విషయం అంతా మనకు తెలిసిందే. హల్లెలూయా. అయితే చూడండి, ఈమె సమరయ స్త్రీ అని రాయబడి ఉన్నది, ఈమె పేరు రాయబడలేదు. కానీ సమరయలోని ఒక సుకార్ అనేటువంటి గ్రామంలో ఈ ఒక స్త్రీ ఉంది. ఆమె 12 గంటల సమయాలలో ఆమె నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి యొద్దకు వస్తుంది. ఎవరు యాకోబు? ఎవరు ఈ యోసేపు? యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర యాకోబు బావి ఉందంట. ఆ బావి యొద్దకి నీళ్లు చేదుకోవడానికి ఆ సమరయ స్త్రీ ఒకటే 12 గంటలప్పుడు వస్తుందని లేఖనంలో రాయబడి ఉన్నది. రమణన్న, నీళ్లు ఎప్పుడు చేదుకుంటారు? నీళ్లు ఎప్పుడు తెచ్చుకుంటారు? రమణన్న స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గట్టిగా మరొకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మీరెవరు నిద్రపోవద్దు, దయచేసి నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి నీళ్ళు తాగిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా, గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. నీ కృపయే నన్ను నిరంతరము, నా నిరీక్షణ. గ్రేసే బాగా కూర్చో, నాకు గట్టిగా చప్పట్లు కొట్టు. మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా. నా నిరీక్షణ నన్ను ఎడబాయని, యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే. నా నిరీక్షణ నన్ను ఎడబాయని, నా నిరీక్షణ నన్ను ఎడబాయని, యేసయ్యా నీవే నాకు ఆధారము, బలపరచే. యేసయ్యా ఆధారము. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. శ్రమలలో ఉన్నప్పుడెల్లా, గట్టి తప్పులు కొడదామా? మీరు మౌనంగా ఉండదు దయచేసి. ప్రభు సందులో సంతోషభరితులమై గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ కలిసి పాడదాం. ఆమేన్. నిన్నెలా మరుతును యేసయ్యా, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, నా జీవితాంతము. కార్తీక్ ఓయ్ ముందుకురా. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే. ఒంటరి సమయములో నా తోడుగా ఉన్నావు, ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. ఒంటరి సమయములు నా తోడుగా ఉన్నావు, ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. వాడబారనే స్వాస్థ్యమా, వాడబారనే నా జీవితాంతము ఆరాధిల్తును, నా జీవితాంతము. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే. నీ కృపయే నన్ను బలపరచే, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన సమరయ ప్రాంతం కూడా మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఎవరి కోసము అనంటే 12 గంటలప్పుడు నీళ్ళు చేదుకోవడానికి వస్తున్నటువంటి ఒక సమరయ స్త్రీ నిమిత్తమై ఆయన యూదుడై ఉండి కూడా సమరయులతో సాంగత్యము యూదులు చేయనప్పటికీ ఒక్క స్త్రీ నిమిత్తమై ఆయన సమరయ ప్రాంతం కూడా ఆ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. హల్లెలూయా.
ఆయన ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికై మరి దగ్గర ప్రయాణం అని ఎంచుకొని ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, కానీ సమర స్త్రీని కలుసుకోవడానికే, ఆమెను దర్శించడానికే, ఆమె నిమిత్తమై ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఈమె 12 గంటలప్పుడు నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి యొద్దకు వస్తుంది. 12 గంటలప్పుడు ఎవరైనా నీళ్లు చేదుకోవడానికి ఎవరైనా వెళ్తారా? నీళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారు? ఉదయకాలం తెచ్చుకుంటారు, లేకపోతే సాయంకాలం తెచ్చుకుంటారు. నాకు తెలిసి చిన్నప్పుడు బోర్లు ఉండేటివి, లేకపోతే బావి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు. మాకు త్రాగడానికి నీళ్ళు లేకపోతే మాకు సమీపంలో కొంచెం దూరంలో బావి ఉంటే ప్రతి ఒక్కరూ బావి నీళ్ళు తాగేవాళ్ళు. ఉదయకాలాన సాయంకాలాన చూస్తే ఆ రోడ్డంతా నీళ్ళు తెచ్చుకొని వెళ్తున్నటువంటి వారు కనబడుతూ ఉంటారు. మరి ఇప్పుడు కనబడటం లేదు, కానీ అప్పట్లో నీళ్ళు తెచ్చుకోవాలి అంటే అంత దూరం ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు. అదేదో ఉదయకాలాన సాయంకాలం వాతావరణం ఎలా ఉండేది అని అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా కష్టపడి పనిచేసేటువంటి విధానంలో కనబడుతూ ఉండేది. మరి వాడు కూడా నీళ్ళు కావాలంటే మధ్యాహ్నం నుండో పొద్దున్నే ప్రారంభిస్తే మధ్యాహ్నము సాయంకాలం కూడా ఖాళీ ఉండదు కాదు. హల్లెలూయా. అంతెందుకు కృపమ్మ, నువ్వు ఎన్ని గంటలు వేసేదానివి? నువ్వు టిఫిన్ సెక్షన్ పెట్టేటప్పుడు ఎన్ని గంటలు వేసేదానివా? ఎన్ని గంటలు వేసేదాను అమ్మ? స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని గంటలు వేసేదానివి? నువ్వు టిఫిన్ పెడుతున్నావు కదా, అప్పుడు ఎన్ని గంటలు వేసేదానివి? పొద్దున్నే 4 గంటలకి అలారం పెట్టుకునేదానివా? అలారం ఏమైనా ఉండింది అప్పుడు? కానీ అలారం లేకపోయినా 4 గంటలకి లేచేటువంటి అలవాటు. ఒకవేళ లేకపోతే ఎలా ఉంటుంది? అదే రాణి తల్లి, నువ్వు ఎన్ని గంటలు వేసేదానివి మామూలుగా పనులు చేసుకోవడానికి? రానమ్మా, ఎన్ని గంటలు వేసేదానివి? ఇప్పుడైనా పర్వాలేదులే. ఎన్ని గంటలు వేసేదానివి? ఎన్ని గంటలు వేస్తావు మామూలుగా? 5కి. అంటే రాణమ్మ కంటే కృపమ్మ పెద్దదా? మీరు పెద్ద కదా. ఆమె పెద్ద కాబట్టి ఆమె తరంలో 4 గంటలకు లేస్తే ఈమె తరంలో 5 గంటలకు లేస్తారు. హల్లెలూయా. మరి శాంతమ్మ నువ్వు ఎన్ని గంటలు లేస్తావు? శోభకు ఎన్ని గంటలు లేస్తావు? వారి తరంలో 4 గంటలకు లేస్తున్నారు, బాగానే ఉంది. మరి రాణిమ్మ తల్లి కాలం చూస్తే 5 గంటలకు లేస్తారు. మరి ఈ తరంలో వారి తర్వాత వచ్చిన తరంలో ఎన్ని గంటలు లేస్తున్నారు? ఉదయకాలాన శోభక్క ఎన్ని గంటలు లేస్తారు మీరు? చెప్పండి, పర్లేదు. ఎన్ని గంటలు లేస్తారు చెప్పండి? 6, 6:30. ఇది 6, 6:30. ఇది ఇప్పుడు కొత్త వచ్చిన జనరేషన్లో కమలాన్ని అడుగుదాం, ఎన్ని గంటలు వేస్తావు? హల్లెలూయా. ఎన్ని గంటలు వేస్తావు? 7, 7:30. ఈమె ఎక్కడుంది? ఆమె జనరేషన్కి వచ్చేటప్పుడు ఇంకెన్ని గంటలు వేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరంలో ఏమో 4 గంటలకు లేస్తే మరొక తరం వారు 5 గంటలకు లేస్తే ఇప్పుడు 6, 6:30 లేస్తే ఈమెమో 7, 7:30. మరి గ్రేస్కి వచ్చేటప్పుడు ఎంత టైం అవుతుందో? హల్లెలూయా, హల్లెలూయా. మరి అప్పుడైతే ఒక 20 సంవత్సరాల ముందుకెళ్ళిన ప్రతి ఒక్క స్త్రీ వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడానికి ఏ పరిస్థితి కూడా నాకు తెలియదు, కానీ మా ప్రాంతంలో అయితే ప్రతి ఒక్క చిన్న బిడ్డతో సహా, అంటే ఒక చిన్న బింది మోసుకోగలిగినటంత అంత కెపాసిటీ ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ పనిచేసేటువంటి అనుభవం. ఎన్ని గంటలకు లేయాలి, ఎన్ని గంటలకు సిద్ధపరచుకోవాలి. పొలం పనులు ఎప్పటికి వెళ్ళేవాళ్ళు, పొలం పనులకు వెళ్ళి ఎప్పటికి వచ్చేవాళ్ళు, ఎప్పటికి నీళ్లు మరలా సిద్ధం చేసుకొని మరి అన్నం అంతా వండుకొని ఎన్ని గంటలకు పడుకునేవాళ్ళు? రామమ్మ, కృపమ్మ, ఎన్ని గంటలకు పడుకోదానివి మళ్ళీ రాత్రికి? ఎన్ని గంటలకు పడుకుంటావు అప్పుడు? ఇప్పుడు కాదులే, త్వరగా తినేసి త్వరగానే పడుకునేస్తున్నారు. మరి వారికి ఏమైనా రోగాలు వచ్చేటివా, అనారోగ్య పరిస్థితి వచ్చేదా అని అంటే ఇప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏ కష్టం లేదు, అట్లా అనగానే ఏమైపోద్ది? ఇప్పుడు
పొయ్యి మండేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పొయ్యి మీదే అన్నం వండి ఉదయకాలం లేచి పొయ్యి మీదే అన్నీ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దినాన? అంత కరువు అయిపోయింది. ఇప్పుడు అంత సుఖమే, కానీ మనం లేచి మన పనులు చేసుకోవడానికి మనకు ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వస్తున్నాం? మనము దేవుని మందిరం విషయంలో ఆసక్తి కలిగిన వారముగా ఉన్నామా? శ్రద్ధ కలిగిన వారముగా ఉన్నామా? దేవుడు అంటే భయం కలిగిన వారముగా ఉన్నామా? లేకపోతే ఏ స్థితిలో మనం ఉన్నాం? మనకు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలని అంటే, దేవుని దగ్గర నుంచి మనకు దీవెన రావాలంటే, ఆయన కృప మన ఇంట్లో ఉండాలంటే మనం ఆయనకి ఏదైనా చేయాలి కదా. మనం ఒక వ్యక్తి దగ్గర సహాయం పొందుకుంటున్నామంటే తిరిగి ఆ వ్యక్తికి ఏదో ఒక థ్యాంక్సో లేకపోతే తిరిగి అవకాశం వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి చేస్తాం. అయితే దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే, నీకు ఆయుష్కాలం పొడిగించాలంటే, నీ ఎడల ఆయన నీకు ఎందుకు ఆరోగ్యం ఇవ్వాలి? నువ్వు అడిగింది ఆయన ఎందుకు ఇవ్వాలి? దేనికోసం? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ జీవితం ఇచ్చింది ఆయనే. నీ ఎడల అన్ని కార్యాలు చేస్తున్నది ఆయనే. మరి నీవు ఆయనకి ఏం చేయగలుగుతున్నావు? తిరిగి ఆయనకి ఏమైనా చేయగలిగింది ఏమైనా ఉన్నదా? మనం చేయగలిగింది ఒకటి, మన హృదయాన్ని ప్రభువుకి అప్పగించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నడవమంటున్నటువంటి త్రోవలో నడవడమే. ప్రభు మనల్ని ఆయన పిలుచుకున్నది, ఏర్పాటు చేసుకున్నది, ఆయన మన ఎడల కలిగిన ఉద్దేశమే ఆయన చిత్తంలో నడవడం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈమె 12 గంటల సమయం అప్పుడు నీళ్ళు చదువుకోవడానికి వెళుతున్నది. ఏ బావి ఎద్దకు అనంటే, యోసేపుకు యాకోబు అనేటువంటి తన కుమారుడు యోసేపుకి ఇచ్చినటువంటి భూమి దగ్గర ఉన్నటువంటి యాకోబు బావి యొద్ద ఈమె నీళ్లు చేదుకున్నట్లుగా లేఖనాలు ఉంది. ఎవరి యాకోబు, ఎవరి యోసేపు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు గుడారంలో నివసిస్తూ సాధువై తన పితరులు నడిచినటువంటి విశ్వాసపు బాటలో నడుస్తూ ఏ విధముగా తన పితరులు నడిచారో ఆ విధముగా విశ్వాస సంబంధమైన జీవితాన్ని చేయాలని, స్వాస్థ్యాన్ని, జ్యేష్ఠత్వాన్ని, పితరులు నడిచినటువంటి విశ్వాసపు బాటలో నడవాలని గుడారంలో సాధువై మనుషులతోనూ మరి దేవునితోనూ పోరాడుతూ, దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకై ఎదురు చూస్తూ, స్థిరమైన నివాసం ఎక్కడైతే ఉన్నదో వాగ్దానం పొందుకోవడం నిమిత్తమై ఈ భూమి మీద యాత్రికుడుగాను పరదేశికుడుగాను ఉంటూ గుడారంలో నివసిస్తూ పితరులు నడిచినటువంటి విశ్వాసపు బాటల్లో ఆ విశ్వాసాన్ని తలపోసుకుని వస్తూ మనుషులతోనూ దేవునితోనూ పోరాడి ఇజ్రాయేలుగా పేరు పెట్టబడిన వాడు ఈ యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈ యాకోబు పితరులు నడిచినటువంటి విశ్వాసపు బాటలు నడవాలని మనుషులతోనూ దేవునితోనూ పోరాడి ఇజ్రాయేల్ అనే పేరు పెట్టబడిన వాడుగా ఈ యాకోబు ఉన్నాడు. ఎవరు యోసేపు అని ఆలోచన చేస్తే, బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడి పరిశుద్ధ కొరకై ఆశలు కలిగిన వాడై, తన జీవితంలో పరిశుద్ధతే ప్రాముఖ్యత కలిగిన వాడై ఆ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడం నిమిత్తమై చెరసాలకైనా వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి చెరసాలకు వెళ్ళిపోయాడు తప్ప, పాపానికి అమ్మబడిపోయి పాపం చేసేవాడుగా యోసేపు లేక, పాపము చేయనందువలన చెరసాలకు వెళ్ళడం బట్టి దేవుడు తన స్థితిని గమనించి ఆ నమ్మకత్వాన్ని బట్టి, తను కాపాడుకున్న పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి యోసేపును ప్రభు దీవించి ఆశీర్వదించి ఏ ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడో ఆ ఐగుప్తు దేశం అంతటికి అధికారిగా ప్రభు చేశాడు. ఆమెన్, హల్లెలూయా. ఐగుప్తు దేశానికే కాదు, ప్రపంచమంతటిని ఆహారము ఇచ్చి పోషించడానికి, ప్రపంచాన్ని పోషించడానికి యోసేపు ఒక్కడే ఆ ప్రాంతానికి సరిపిన వాడుగా, ప్రపంచానికి సరిపిన వాడుగా యోసేపు ఒక్కడు మిగిలిపోయాడు. హల్లెలూయా. యాకోబు ఏమో పితరులు నడిచినటువంటి విశ్వాసపు బాటలు నడిచి మనుషులతో దేవునితో పోరాడి ఇజ్రాయేల్ పేరు పెట్టబడిన వాడుగా ఈ యాకోబు ఉంటే,
ఆ యాకోబు గర్భాన్ని పుట్టిన వాడే ఈ యోసేపు తన జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవడం నిమిత్తమై చెరసాలకి అయినా వెలుపోవాలనుకున్నాడు తప్ప పాపం చేయడానికి ఇష్టపడిన యోసేపు ప్రపంచానికి దీవెనకరంగా నిలబడిపోయాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి యాకోబు, అటువంటి యోసేపు భూమి దగ్గర ఉన్నటువంటి యాకోబు బావి యొద్దకై ఈమె నీళ్లు చదువుకోవడానికి ప్రతిరోజు వస్తుంది. హల్లెలూయా. అయితే ఈమె జీవితంలో ప్రతిరోజు యాకోబు బావి యొద్దకు వస్తుంది, కానీ యోసేపు పొలం యొద్దకు వస్తుంది, కానీ ఈమెకి ఏమి లేదయ్యా అనంటే యాకోబు నడిచిన విధానము, యాకోబు ఎలాగైతే పితరులు నడిచిన విశ్వాసం యాత్రలో బాటలు నడవాలని ఈమెకు ఆశ లేదు. ఎలాగైతే యోసేపు పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నాడో అలాగూ పరిశుద్ధంగా బ్రతకాలనేటువంటి ఆశ లేనటువంటి స్థితి కలిగి పాపములో బ్రతుకుతున్నటువంటి స్త్రీ ఈ సమరయ స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈమె 12 గంటలప్పుడు నీళ్లు చేదుకోవడానికి ఆ యాకోబు బావి వద్దకు వస్తుందంట. సహజంగా నీళ్ళు ఉదయకాలన సాయంకాలం చదువుకుంటే ఈమె 12 గంటల సమయంలో ఎందుకు వస్తుంది అని అంటే ఆమెకున్నటువంటి పాపపు స్థితిని బట్టి, ఆమె కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి ఆమెను ఎవరు ప్రేమించేటువంటి స్థితిగతులు లేవు ఆమె జీవితాల్లో. హల్లెలూయా, వాటి చెప్దామా? హల్లెలూయా. ప్రేమించేవారు కరువు అయిపోయారు, విలువిచ్చేవారు సొంత ప్రజలే విలువివ్వని పరిస్థితి అయినా ఈమె జీవితాల్లో ఆ సిగ్గుకి వారి అందరితో కలిసి వెళ్ళగలిగేటువంటి స్థితి ఈమెకు లేని కారణం చేత వారు అసహించుకుంటారు కనుక, ఈమె స్థితిని బట్టి ప్రేమించేవారు లేరు కనుక ఆమె అందరితో పాటు వెళ్ళక 12 గంటల సమయంలో నీళ్ళు చదువుకోవడానికి యాకోబు బావెత్తుకు వెళ్తుంది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినంలో దేవుని వాక్యం ఏంటంటే మన జీవితాల్లో ఆమెకు సిగ్గు కలిగి అందరితో పాటు వెళ్ళలేకపోతుంది. అయితే మన జీవితాల్లో కూడా ఆమెకి ఏ విధంగా అయితే యాకోబు తెలుసో, యాకోబు బావి తెలుసో, యోసేపు తెలుసు, యోసేపుకు ఫలం ఎలాగైతే తెలుసో, మనకు ఎవరికైనా దేవుని వాక్యం తెలియకుండా మనల్ని ఎవరైనా దేవుని మందిలో కూర్చుని ఉన్నామా? హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆమెకి యాకోబు తెలుసు, యోసేపు తెలుసు, కానీ వారు ఎలాగైతే జీవితం చేశారో అలా చేయడం మాత్రం మేము నేర్చుకోలేదు. అయితే ఈ దినంలో దేవుని వాక్యం వినడానికి కూర్చున్న మన జీవితాల్లో దేవుని వాక్యం మనకు తెలియదా? బైబిల్లో ఎలాంటి వాక్యాలు వినాలో అలాంటి వాక్యాలు మనం వినలేదా? ఎటువంటి ఉపదేశం మనం పొందినాము, ఎటువంటి వాక్యము విన్నాము? మరి వాక్యము తెలిసిన మన జీవితాల్లో ఎంతమంది మీ వాక్యానుసారమైన బ్రతకాలని, వాక్యానుసారంగా జీవించాలని, వాక్యం కొరకైన ఆశ కలిగిన వారమై దేవుని ముందులో మనం కూర్చుని ఉన్నాం? హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి యాకోబు తెలుసు, యోసేపు తెలుసు, కానీ వారు చేసిన భక్తి మాత్రం ఈమె చేసే స్త్రీగా ఈమె లేదు. దినమున నీవు కూడా వాక్యం తెలుసు, వాక్యానుసారంగా బ్రతకడం ఎలాగో నీకు తెలుసు, కానీ నీవేం చేయలేకపోతావు తెలుసా? వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోలేకపోతున్నావు. వాక్యము వినడం నేర్చుకుంటున్నావు, కానీ వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోలేకపోతున్నావు. అందుకని వాక్యంలో రాయబడి ఉంది, వినిటి వారు నీతిమంతులుగా తీర్చబడరు, కానీ విని ఆ వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని వాక్యం సెలవిస్తుంది. ఈ దినమున దేవుని వాక్యం వినేటువంటి స్థితిలోనే నీవు ఉన్నావా? వాక్యాన్ని విని అనుసరించగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? ఏ స్థితి కలిగి ఉండి దేవుని మందిరానికి వస్తున్నావు? ఒకవేళ వినగలిగిన స్థితిలోనే నీవు ఉంటే దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? దానివల్ల ఇతరులకు ప్రయోజనం ఏమిటి? నీకే ప్రయోజనకరంగా మార్చబడకపోతే, నీ జీవితమే మార్చబడకపోతే, నీ జీవితమే సరిచేయబడకపోతే, నీ జీవితం నీకే ప్రయోజనకరంగా మార్చబడకపోతే, నీలోనే ఒక ఆత్మానుసారమైన భక్తి లేకపోతే, నీలోనే ఒక ఉజ్జీవింపు చేసేటువంటి భక్తి నీళ్ళు లేకపోతే, నీకు ప్రయోజనకరంగా నీ జీవితం మార్చబడకపోతే ఇతరులకి నువ్వు ఎలాగో ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు, దీవెనకరంగా ఉండగలుగుతావు? ఈమె జీవితంలో
యాకోబు తెలిసిన, యోసేపు తెలిసిన వారిలాగా బ్రతకాలన్నటువంటి ఆశ కానీ ఈమె జీవితంలో ఎక్కడ కనబడదు. దానికి భిన్నంగానే కనబడుతుంది. ఈమె జీవితము పాపములో ఉన్నట్టు లేఖనాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకోవలసినటువంటి సంగతి విషయం ఏంటి అంటే, మనం వినేవారుగా చూసేవారముగా మనం ఉండక, విని అనుసరించి ఆత్మానుసారమైన భక్తి చేసేవారముగా, పితరులు నడిచినటువంటి ఆ విశ్వాస సంబంధమైనటువంటి భక్తి జీవితంలో మనము కూడా నడిచేటట్లుగా మన యొక్క హృదయాల్ని ప్రభువుకి సమర్పించుకొని హృదయపూర్వకంగా దేవుని వాక్యం విని అంగీకరించి దేవుని కొరకు బ్రతికే వారముగా మన యొక్క హృదయాన్ని, మన నడుముని కట్టుకునే వారంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈమె జీవితాల్లో ప్రేమించేవారు కరువు అయిపోయారు, ఆదరించేవారు కరువు అయిపోయారు, పలకరించేవారు కరువు అయిపోయారు. ఈమెకున్నటువంటి స్థితిని బట్టి సొంత జనుల మధ్య విలువ లేనటువంటి స్థితిలో ఈమె బ్రతుకుతుంది. కారణం ఏంటి అంటే, ఈమె కలిగి ఉన్నటువంటి పాపపు స్థితిని బట్టి. హల్లెలూయా. ఆ స్థితిని బట్టి అందరితో పాటు వెళ్ళలేకపోతుంది, అందరితో పాటు కలిసి ఉండలేకపోతూ ఉంది. ఎందుకంటే విలువివ్వని మనుషుల మధ్య ఆమె ఆ విలువకి, ఆ ప్రేమకి నోచుకున్నటువంటి ఆ స్థితిలో, ఎవరితో కలనటువంటి స్థితిలో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వారు సమరయులే యూదులకి అసహ్యంగా కనబడతారు, వారు నీచంగా చూస్తారు. యూదులే సమరయులను చూస్తే ఆ నీచులైనటువంటి ప్రజలు, మరి మిశ్రిత జనం సమరస్త్రిని ఎలా చూస్తారో తెలుసా? ఒక నీచంగా చూస్తున్నారు ఆమెని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఏంటంటే, నీ జీవితంలో ఒకవేళ నీవు ఒంటరి జీవితం నువ్వు అనుభవిస్తున్నావేమో, ఒకవేళ విలువ లేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ ఆదరణే నీకు కరువు అయిపోయిందేమో, సొంత జనుల మధ్య ప్రేమ నోచుకోలేకపోతున్నటువంటి స్థితిలో, ఆదరించబడినటువంటి స్థితిలో, ధైర్యపరచబడినటువంటి స్థితిలో, నీ జీవితం ఏమైపోతుందో, నా బ్రతికేంటి ఎలా అయిపోయిందో అన్నటువంటి స్థితిగతుల్లో నీ ఉన్నావేమో. ఆ స్థితిలో ఉన్నటువంటి నీ కోసమే దేవుడి దినమున నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ 12 గంటల సమయాల్లో ఎవ్వరు లేని ఆ సమయాల్లో సమరస్త్రీ వస్తున్నప్పుడు ఆమె నిమిత్తమై యేసు ప్రభు ఆమె యొద్దకు వస్తున్నాడు. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం మరొకసారి 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహంను కిమ్మని ఆమెను అడిగెను. హల్లెలూయా, హల్లెలూయా. గడి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితంలో ప్రేమ లేని, ఆదరణ లేని ఆమె జీవితంలో, నిరాశ నిస్పృహ మధ్యలో, ఒంటరి జీవితంలో 12 గంటల సమయాల్లో వస్తే యేసు ప్రభు ఆ బావి మీద కూర్చున్న ఆ కారణం బట్టి ఆమె వస్తున్నప్పుడు యేసు ప్రభు ఆమె చూచాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చూచి ఆమె జీవితము పాడైపోయిన జీవితం కనుక, విలువలేని జీవితం కనుక, ఎవరు కూడా ఆదరించలేనటువంటి బ్రతుకు కనుక, ఆమె పాపంలో ఉన్నది కనుక, ఆమె కలిగి ఉన్న స్థితిని బట్టి ఈయన అటువంటి రీతిలో చూచేవాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు లేరు. కానీ ఆమెతో అమ్మ అని పిలవగలిగినటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. హల్లెలూయా. అందుకని పత్రికలో ఒక మాట రాయబడుతుంది, వేషను చూసి నీ చూపు ఏం చేయకూడదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒలగరిగా నువ్వు చూడొద్దు, మోహపు చూపు చూడొద్దు అని వాక్యంలో రాయబడింది. పాడైపోయినటువంటి జీవితాన్ని బట్టి, జీవితంలో పాపములో, ఆమె జీవితంలో పాపంలో మునిగి తేలుతున్నటువంటి జీవితాన్ని బట్టి మనుషులు విలువ ఇవ్వకపోయినా, కానీ యేసు ప్రభు అటువంటి ఆమెని ఆ కోణంలో ఎప్పుడు చూడట్లేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవితంలో, ఆయన చూపుల్లో పరిశుద్ధత ఉంది, ఆయన మాటల్లో పరిశుద్ధత ఉంది, ఆయన క్రియల్లో పరిశుద్ధత ఉంది కనుక
ఆ సమరయ స్త్రీని ఆ కోణంలో చూడటం లేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే దినం దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో ఇతరులని మనం చూసేటువంటి కోణం ఏ కోణంలో మనం చూస్తున్నాం? ఆయన మాటల్లో కావచ్చు, చూపులో కావచ్చు, ఆయన వలగరిగా మాట్లాడినట్లు కానీ చూసినట్టు కానీ ఎక్కడ రాయబడి ఉండదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితంలో కావచ్చు, ఆయన బ్రతికిన బ్రతుకులో కావచ్చు, పాపము ఎరగని వాడే, చేయని వాడే తన జీవితాన్ని పరిశుద్ధంగా బ్రతికి ఆయన కాలాన్ని ముగించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఏంటంటే మన జీవితాల్లో ఒక ఆయన, నా చిన్నతనంలో నాకు కొంచెం వయసు తక్కువ అయినప్పుడు ఒక ఆయన ఒక వరస వచ్చినటువంటి ఒక ఆమెతో ఇలా అంటున్నాడు, అమ్మాయి పక్కన కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు నీళ్ళు పోసుకుంటారు. ఏమంటారు దాన్ని? వసంతాలు. ఆ వసంతాలు పోసుకుంటూ ఉంటే, అమ్మాయి వాళ్ళు వసంతాలు పోసుకుంటారు కదా, మనము కూడా మనం నీళ్ళు పోసుకున్నారా అని ఒక వరస వచ్చినటువంటి ఆమెతో ఈ వ్యక్తి అంటున్నాడు. ఏమని మన ఇద్దరిమి ఏం చేద్దాము? అనుకున్నటువంటి వ్యక్తి, యేసు ప్రభువుని తెలుసుకున్నటువంటి వ్యక్తి, మరి ఈ వ్యక్తి వరుసకి తమాషగా ఏమంటున్నాడు అనంటే వారిని పోల్చి ఒక తమాషగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో యేసు ప్రభు నమ్ముకున్న మన జీవితాల్లో తమాషాగానో సరదాగానో మనం ఏ మాటలు మాట్లాడకూడదు? హల్లెలూయా. మన నోట ఎటువంటి మాటలు రాకూడదో వాక్యంలో రాయబడి ఉన్నది. మనకు తెలియదా? హల్లెలూయా. ఎటువంటి చూపు చూడకూడదో వాక్యంలో రాయబడి ఉన్నది. మనకు తెలియదా? ఎలా మన క్రియలు, మన జీవితం ఎలా ఉండాలో వాక్యంలో రాయబడి ఉన్నది. అది మనకు తెలియదా? దేని కొరకు బ్రతకాలో, దేని కొరకు జీవించాలో వాక్యంలో రాయబడి ఉన్నది. మనకు తెలియదా? కానీ తెలిసిన మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసా? వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నాం. నీ మాటలు దేవుని దృష్టికి యథార్థంగానే కనబడుతున్నాయా? నీ చూపులు దేవుని దృష్టికి యథార్థంగానే కనబడుతున్నాయా? నీ క్రియలు దేవుని దృష్టికి యథార్థంగానే కనబడుతున్నాయా? నీ నడవడికి, నీ ప్రవర్తన, నీ జీవిత విధానము మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాంటిది, మరి మనుషులు నీ జీవితం ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి? నీ తలంపులు ఏమై ఉన్నాయి? ఎవరు లేనటువంటి స్థితిలో ఇతరులను చూసేటువంటి ఒక పురుషుని చూస్తున్న నీవు, నీ స్థితి, నీ చూపులు ఎలా ఉన్నాయి? ఒక స్త్రీని చూస్తున్నటువంటి మనము, మన చూపులు ఎలా ఉన్నాయి? యథార్థంగానే ఉన్నాయా? అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము ఆ పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆమెను చూసి, ఆమెను చిన్న చూపు చూచేవాడుగా యేసు ప్రభు లేడు. ఆమెని వేరే విధంగా మాట్లాడి తమాషాగానో ఏంటమో అన్నట్లుగా మాట్లాడేవాడుగా యేసుక్రీస్తు ప్రభు లేడు. కానీ ఆయన ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా ఆయన అమ్మ అని పిలవగలిగినటువంటి, ఆయన గొప్పతనం కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మనం ఆరాధన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి దేవుని కలిగిన మనము ఆయన చేత మరి పిలువబడి, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన సొత్తుగా మార్చబడినటువంటి మనము, ఆయన సొత్తుగా చేయబడిన మనం, ఆయన మనకు తండ్రి అయితే మన కుమారులుగా మార్చబడ్డ మనం, ఆయన చేత మరి పిలువబడిన మనము, ఆయన వంటి జీవితం మనకున్నదా? హల్లెలూయా, హల్లెలూయా. మనకు అటువంటి జీవితం ఉన్నదా? మన మాటలు, మన చూపులు దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. అందుకనే యథార్థవంతుల్ని బలపరచుటకై లోకమంతటా యెహోవా ఆత్మ సంచారము చేయుచున్నది. ఈ మందిరంలో కూర్చున్నటువంటి మన జీవితాల్లో వాక్యం చెప్తున్నటువంటి నన్ను, వాక్యం ఏంటంటే మీ జీవితంలో మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన చూపులు, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాయా? యథార్థతగా లేకపోతే ఆయన వేశ్యనైనా ప్రేమించగలుగుతాడు, కానీ
దేన్ని ప్రేమించలేడంట? వేషధారణని సహించలేడు. నా వైపు చూడాలి మీరు. హల్లెలూయా. ఒక వేషనైనా ఆయన ప్రేమించగలుగుతాడు, అమ్మాని పిలవగలుగుతాడు, కానీ వేషధారణను మాత్రము ఆయన సహించలేడు. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటున్నామా, లేకపోతే మనం వేషధారమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఎవరు దృష్టికి మనము సత్ప్రవర్తనగా నడుచుకుంటే, ఎవరి దృష్టికి మనం నడుచుకుంటే మనం దీవిస్తాడో ఆయనకి కదా మనము మన యొక్క యథార్థమైన జీవితం కనపరుచుకోవలసింది. అందుకనే లేఖనంలో రాయబడి ఉంటుంది, మీరు మనుషుల దృష్టికి చేసేవారు కాక దేవుని దృష్టికే చేసేవారుగా ఉండవాలని పౌలు సంఘానికి హెచ్చరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈమె జీవితాల్లో ఆమె అది తప్పుగా కావచ్చు, అది పాపముగా కావచ్చు, ఎన్నడూ కూడా ఆలోచన చేసినట్లుగా, మరి ఇది పాపం అన్నట్లుగా గ్రహించినట్లుగా ఎక్కడ లేదు. అందుకని వాక్యంలో రాయబడింది, ఒకని మార్గము తన దృష్టికి ఎలా కనబడుతుందంట? అన్నం తల్లి, ఎలా కనబడుతుంది? నా వైపు చూడాలి మీరు. హల్లెలూయా. ఒకని మార్గము తన దృష్టికి యథార్థంగా కనబడుతుందంట, కానీ చివరికి అది నాశనానికి దారి తీస్తుందని, మరణానికి దారి తీస్తుందని లేఖనాల్లో, సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. మన దృష్టికి మనం చేసేది యథార్థంగా నీకు కనబడుతుందేమో, అయితే అది తుదకి ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో తెలుసా? నిన్ను వెళ్ళగొన్న స్థలానికి తీసుకెళ్ళిపోతుంది. నేను ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని ప్రభు ఆలోచన కలిగి ఉంటే, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవకుండా నీ యొక్క స్వనీతిని ఆధారం చేసుకుని నడిస్తే, నిన్ను తీసుకువెళ్ళకూడనటువంటి స్థలానికి నీ సొంత జ్ఞానం తీసుకెళ్ళిపోతుంది. అయితే వాక్యం ఏంటంటే, మన జీవితాల్లో అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె యొద్దకి యేసు ప్రభు వచ్చాడు. ఆమెను హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి ఆమెతో అంటున్నాడు, మా త్రాగడానికి నాకు నీళ్ళు ఇవ్వమ్మా అన్నప్పుడు ఆమె సమాధానంగా కొన్ని మాటలు చెప్తుంది. చదువుదామా? 7వ వచనం, 9 చదవమ్మా. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమును కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. హల్లెలూయా. యూదులంట సమరయులతో సాంగత్యం చేయరంట. వాళ్ళు మిశ్రిత జనం, వారు చెరపబడినటువంటి జనముగా యూదులు చూస్తారు. రాజుల గ్రంథంలో మనం చూస్తే ఆ షోమ్రోను పట్టణం గురించి, వీరు ఎలా వచ్చారో, ఎలాగూ యూదులతో వీరు కలిసిపోయారో, ఆ పట్టణపు ప్రజలు కలిసిపోయారో అన్న సంగతులు 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇవంటుంది, అయ్యా, యూదుడువైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను ఎలా దాహానికి ఇమ్మని నీళ్ళు అడగలుగుతున్నావయ్యా? అసలు యూదులు సమరయులంటేనే సాంగత్యం చేయని వారు, పొత్తు పెట్టుకునే వారు, వారంటేనే అసహించుకునేవారు. ఒకవేళ ఈ ప్రాంతం కూడా అయినా సరే నడుచుకొని వెళ్ళని వారు, ఈ ప్రాంతాన్ని చుట్టుకొని వారి నీడైనా వారి యొక్క మట్టి అయినా తగలకుండా ఉండడం నిమిత్తమై దగ్గరైనా సరే ఈ ప్రాంతం గుండా వెళ్లకుండా మా ప్రాంతం చుట్టుకొని అట్లా వెళ్ళిపోతారు. మా నీడంటే నచ్చదు, మా చూపంటే నచ్చదు అసహించుకునే వారు యూదులు. మరి యూదులే సమరయులే అంత అసహించుకుంటే, ఆ సమరయుల చేత ద్వేషించబడిన జీవితం నాది. హల్లెలూయా. ఆ సమరయుల చేతనే విలువ లేని జీవితం నాది. నా జీవితం నాకే భారం అయిపోయినది. నన్ను ప్రేమించేవారు కరువు అయిపోయారు, ఆదరించేవారు కరువు అయిపోయారు, నా అన్నవారు నాకు దూరం అయిపోయారు. నాకు విలువ లేని జీవితం. నన్ను పట్టించుకునేటువంటి స్థితిలో, ఎవరు నన్ను పట్టించుకునే స్థితిలో ఎవరు లేరు. నాకే నా జీవితం మీద సిగ్గు కలిగి అందరితో పాటు నివసించలేనటువంటి జీవితం, అందరితో పాటు కలిసి ఉండలేనటువంటి జీవితం. కొంతమంది జీవితాల్లో అందరిలో ఉన్న ఒంటరి జీవితం అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా.
అందరిలో ఉన్న వారి యొక్క హృదయం మాత్రము ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అంటే వారి జీవితంలో భవిష్యత్తు ఏమైపోతుందేమోనని పట్టించుకునేవారు లేక, ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, ఎలా ఉండబోతుందో నా జీవితం అనుకొని అందరితో ఉన్న వారు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి యొద్దకే గుండె చెదరిన వారిని గాయాన్ని కట్టడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నారు. అమ్మా అని, అమ్మా అని పిలిచే ఆ పిలుపులో ఒక మాధుర్యం కనబడుతున్నది ఆమె జీవితంలో. ఎవరు అది వరకు అమ్మా అని పిలిచిన వారు ఆమె జీవితంలో కరువు లేదు. ఆమె వైపు పలకరించేవారు, చూసేవారు కరువు అయిపోయారు, పట్టించుకునేవారు కరువు అయిపోయారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నాడు అమ్మా అని. హల్లెలూయా. అందుకనే ఒంటరి సమయములో నా తోడుగా ఉన్నావు, ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. ఒంటరి సమయములో నా తోడుగా ఉన్నావు, ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. వాడబారనే నా జీవితాంతము ఆరాధింతును. స్తోత్రం, ఆమేన్. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను నిరంతరము. నా నిరీక్షణ నన్ను ఎడబాయని, నా నిరీక్షణ నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచు నిరంతరము, నీ కృపయే నన్ను బలపరచు నిరంతరము. హల్లెలూయా. ఆ ఒంటరి సమయాల్లో ఆమె 12 గంటల సమయంలో ఆ బావి వద్దకు వస్తే, ఆ బావి యొద్ద యేసుక్రీస్తు ప్రభువుల వారు అప్పటికే ఆయన అనేక గ్రామాలు తిరుగుతూ ప్రయాసపడుతూ అనేక మందిని బాగు చేస్తూ, గుండె చెదిరిన వారిని గాయాలు కడుతూ, ఒంటరి సమయాల్లో ఉంటున్న వాడికి ఆదరణ కలిగిస్తూ, ఆదరణ కరువైపోతున్న వారికి ఆదరణ ఇస్తూ, బలహీన సమయాల్లో బలాభివృద్ధిని కలుగు చేస్తూ, ప్రతి గ్రామాన్ని, ప్రతి బిడ్డని దర్శిస్తూ, వారిని బలపరుస్తూ, వారికి ఉన్న రోగాన్ని, వారికి ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగిస్తూ, అనేక మందికి పరిచయం చేస్తూ అలసిపోయి అప్పటికే ఆయన అలసిపోయి ఆ బావి యొద్ద కూర్చుంటే, ఆ బావి యొద్దకి సమర స్త్రీ వచ్చింది. హల్లెలూయా. ఆ స్త్రీతో ప్రభు అంటున్నాడు అమ్మా అని. హల్లెలూయా. ఆ పిలుపులో ఉన్నటువంటి మాధుర్యానికి ఆమె ఆశ్చర్యపోయి అయ్యా, యూదుడువైన నీవు సమర స్త్రీ అయినా నాతో తాగడానికి నీళ్ళు ఇవ్వమని నన్ను ఎలా అడగలుగుతున్నావయ్యా? నా జీవితం ఎలాంటిది, నా బ్రతిక ఎలాంటిది? సమరయులంటేనే నచ్చని యూదులకి, ఆ సమరయుల చేతే ద్వేషించబడ్డ నన్ను ఎలా అడగలుగుతున్నావయ్యా నీళ్ళు? నీవు మేము ఇస్తే నీళ్ళు ఎలా త్రాగలుగుతావు నీవు? అయ్యా ఏంటయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, అమ్మా నీవు గాని నన్ను ఎరిగి ఉంటే, చదువుదామా తర్వాత మాట. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నేను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే
నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. అమ్మా, యూదులు నీతో సాంగత్యం చేయరు, వాస్తవమే. అయితే నువ్వు దేవుని వరముగా నువ్వు కలిగి ఉంటే, దేవుని కృపగా నువ్వు కలిగి ఉంటే, నిన్ను దాహానికి నీలివ్వమని అడిగిన వాడు ఎవరో నీ గాని ఎరిగి ఉంటే, ఆయన నువ్వు అడిగి ఉండేదానివి, ఆయనకి ఏమి ఇచ్చేవాడు తెలుసా? జీవజలం ఇచ్చేవాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలం అంటే అప్పటి కాలంలో అనుకునే వాళ్ళు ఏంటంటే ప్రవహిస్తున్నటువంటి వాగు, ప్రవహిస్తున్నటువంటి ఒక నది అనుకునే వాళ్ళు. జీవజలము అనంటే ప్రవహిస్తూ ఉన్నది. అక్కడే చెరువు అనుకోండి, నీళ్ళు ఏం చేస్తాయి? అక్కడే ఉండిపోతాయి. అయితే గుంట అనుకోండి, ఒకే దగ్గర ఉంటాయి. కానీ జీవజలము అంటే ప్రవహిస్తున్నటువంటి ఒక నది లేదా వాగు అనుకునే వాళ్ళు అప్పటి కాలపు ప్రజలు. ఈమె అడుగుతుంది, అయ్యా నన్ను ఎలా అడగగలుగుతున్నావయ్యా అంటా. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, అమ్మ నువ్వు దేవుని వరముగా నువ్వు కలిగి ఉంటే, దేవుని వరమును నాకు దాహం నీకోమని అడిగిన వాడు ఎవరో నువ్వు ఎరిగి ఉంటే, నువ్వు ఆయన అడిగి ఉంటావమ్మా. నువ్వు ఆయన అడిగి ఉంటే నీకు ఆయన జీవజన్మ ఇచ్చిండేవాడమ్మా. హల్లెలూయా. దేవుణ్ణి ఎరగాలేనంటే మనకేముండదు తెలుసా? దేవుని యొక్క కృప ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధంగా కట్టబడాలంటే, ప్రభు కొరకు జీవించాలంటే, యేసయ్య అనే మర్మం మనకు తెలియపరచబడాలి అని అంటే, ఆత్మానుసారమైన భక్తి చేయాలంటే కృప ఉండాలి మన జీవితాల్లో. కృపే మన జీవితంలో ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి అడిగేటట్లుగా చేస్తుంది. కృపే అర్హత లేని మనకు అర్హతను కలిగిస్తుంది. ఆ కృప అర్హత కలిగించి మనము ఏదైతే ఆయన అడుగుతామో కృపను బట్టి మనకు అన్నీ కూడా సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. ఇప్పుడు మనందరము దేని బట్టి రక్షించబడ్డాము? దేని బట్టమ్మా? కృపను బట్టి రక్షించబడ్డాం. అయితే కృపను బట్టి రక్షించబడిన మన జీవితాల్లో కృపని కాళ్ళతో తనుకునే వారముగా మనం ఉన్నామా? ఆ కృపని సద్వినియోగం చేసుకొని ఆత్మానుసారమైన భక్తి చేయటం ఎట్లాగో, వాక్యానుసారంగా బ్రతకడం ఎట్లాగో అని తెలుసుకొని వాక్యానుసారం నడిచే వారముగా మనం ఉన్నామా? లేకపోతే కృపలో నుంచి తొలగిపోయినటువంటి స్థితిలో, ఆత్మానుసారంగా చల్లారిపోయిన స్థితిలో, ఆత్మానుసారంగా దిగజారిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నామా? వాక్యము విని విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉన్నామా? విని హృదయపూర్వకంగా అంగీకరించి ప్రభు కొరకు బ్రతికే వారంగా మనం ఉన్నామా? అయితే దేవుని మనం ఎరగాలంటే దేవునికి కృప ఉండాలి. అయితే కృపను బట్టి రక్షించబడ్డాం. అయితే కృపలో నీవు నిలిచి ఉన్నావా? కృపల నుండి తొలగిపోయావా అన్నది వాక్యం నీళ్ళు పనిచేస్తూ ఉన్నది అనంటే, వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు నిన్ను దర్శిస్తూ ఉన్నది అంటే, నీ హృదయం స్పందిస్తూ ఉన్నది అనంటే నీవు కృపలో నిలిచి ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. అయితే వాక్యం నీ యొద్దకు వస్తున్న ఆ వాక్యము వినేటువంటి స్థితిలో ఉండి అనుసరించేటువంటి స్థితిని నువ్వు కోల్పోయావు అనంటే కృపలో నుంచి తొలగిపోయావని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. వాక్యం విన్నప్పుడు నీకు నిద్ర వస్తుందంటే, వాక్యం విన్నప్పుడు నీకు నిర్లక్ష్యంగా ఉన్నావంటే, నువ్వు అశ్రద్ధగా నీవు ఉన్నావు అని అంటే ఇప్పుడు నువ్వేం చేయబడినట్టు? కృపలో ఉన్నట్ట, కృపల నుండి తొలగిపోయినట్ట? స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపలో నుండి మనం తొలగిపోకుండా ఉండే నిమిత్తమై ఆయన వరాన్ని పొందుకోవాలి, ఆయన కృపను పొందుకోవాలి. అప్పుడు మన స్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎటువాడు అయి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే ప్రభు అంటాడు, అమ్మా నీకు దేవుని యొక్క వరమును, నాకు దాహమునకు నీళ్ళు అడిగిన వాడు ఎవరో నువ్వు కానీ ఎరిగి ఉంటే ఆయన అడిగుండేదానమ్మ, ఆయనకి జీవజలం ఇచ్చిండేవాడు అన్నప్పుడు ఆమె అంటుంది, జీవజలం అంటే ఆయన ఆత్మానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఈమె భూసంబంధంగా ఆలోచన చేస్తూ తదుపరి మరొక మాట మాట్లాడుతుంది. చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకునుటకు నీకు ఏమీ లేదే, ఆ జీవజలము నీకు ఎలాగో దొరుకును? ఏందమ్మా? తానును తన కుమారులను పశువులను
ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగిను. హల్లెలూయా. ఆయన ఆత్మానుసారమైనటువంటి మాటల గురించి మాట్లాడుతూ ఉంటే ఈమె, అయ్యా జీవజలం అంటున్నావు, దేవుని కృపంటే ఆ జీవజలం నీకు దొరుకుతుంది అంటున్నావు, నువ్వు పొందుకొని ఉంటావు అంటున్నావు. మరి ఆ జీవజలము నీవు పొందుకోవాలంటే, దాహం ఉన్న నీవు ఆ జీవజలాన్ని పొందుకోవాలంటే ఈ బావి లోతైనది, ఈ బావి కింద గన ప్రవహించేటువంటి నీళ్ళు ఉన్నాయేమో, వాగుందేమో, ఆ నీళ్ళను చేదుకోవాలంటే ఈ బావి లోతైనది. అయితే ఈ బావి నీళ్ళే మేము తాగాము, మా పితరుడంటే యాకోబు, వారికి కుమారులు, వారి పశువులు అన్నీ కూడా ఈ బావి నీళ్ళే త్రాగాయి. అయితే మాకు కూడా ఇచ్చారు, మేము కూడా త్రాగుతున్నాం. అయితే మా పితరుడంటే యాకోబు కంటే, యేసోపు కంటే నీవు గొప్పవాడువా అని ఆమె యేసు ప్రభువుని అడుగుతుంది. హల్లెలూయా. ఈమెకి యాకోబు తెలుసు, యేసేపు తెలుసు, యాకోబు బావిలో ఉండడం నీరు త్రాగడం తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభువే అంటే, ఆయన పరిశుద్ధుడంటే, పరిశుద్ధమైన జీవితం అంటే ఆమెకు తెలియట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. జీవజలము అని అంటే ఆ లోతైన బావి గురించి ఆ మాట్లాడుతుంది, కానీ యాకోబు గురించి మాట్లాడుతుంది, యేసేపు గురించి మాట్లాడుతుంది, ఆ బావి నీళ్ళు గురించి మాట్లాడుతుంది, జీవజలం గురించి మాట్లాడుతుంది. కానీ యేసు ప్రభు ఆయన ఏమై ఉన్నాడో గ్రహించలేనటువంటి స్థితిలో ఆ ఉంది. కారణం ఏంటంటే పాపముతో ఆమె యొక్క మనోనేత్రాలు ఏం చేయబడి ఉన్నాయి? ముయ్యబడి ఉన్నాయి. నీ జీవితంలో వాక్యం నీలో పనిచేయబడటం లేదు అని అంటే, వాక్యము చేత స్పందించబడటం లేదు అని అంటే, నీవు ఆత్మానుసారంగా దిగజారిపోయావని అర్థము, నీ మనోనేత్రాలు ముయ్యబడ్డాయి అని అర్థం. హల్లెలూయా. అయితే నువ్వు దేవుణ్ణి నువ్వు చేరుకోవాలని అంటే నీ మనోనేత్రాలు వెలిగించబడితే తప్ప, ఆత్మానుసారంగా నువ్వు వెలిగించబడితే తప్ప, శరీర సంబంధిగా శరీర క్రియల చేత ఆయన సమీపించలేవు. అందుకని ఆమె అంటుంది, అయ్యా మా పితరుల కంటే నీవు గొప్పవాడువా, ఆ జీవజలం పొందుకోవడానికి నీ యొద్ద ఏమీ లేదే అని ఆమె సంబోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు ఆమెతో. చదవండి ఆ మాటని. అందుకు యేసు 13వ వచనం, ఈ నీళ్ళు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పిక కొనడు, నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. అమ్మా, నువ్వు అంటున్నావు ఇది యాకోబని, యేసేపని, వారికంటే మా పితరుల కంటే నువ్వు గొప్పవాడువా అని అడుగుతున్నావు. ఇదిగో మీ పితరుడు అయినటువంటి యాకోబు బావి నీళ్లు త్రాగి అనేక మంది నీళ్లు త్రాగారు. ఈ బావి నీళ్లు త్రాగిన వాడు మరలా ఏం చేస్తాడు? దప్పిక కొంటాడు. కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగేవాడు ఎప్పటికీ వాడు దప్పిక కొనడమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. హల్లెలూయా. వారి యొక్క జీవితంలో ఏమి ఉంటాయి? నీటి బుగ్గగా, ఊరేడి నీటి బుగ్గగా ఉంటాయి. వారి జీవితంలో ఎప్పటికీ దప్పిక కొనడమా, నిత్య జీవమునకై వాళ్ళు ఊరేడి నీటి బుగ్గగా వారి జీవితంలో ఉంటాయమ్మా అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చేటువంటి నీళ్ళు అది ఎలా ఉంటాయంటే మరలా దప్పిగా వచ్చేటట్లుగా ఉండదు, కానీ అందరితో నిత్య జీవం కొరకైనటువంటి నీటి బుగ్గగా వాళ్ళు ఊరుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చేటువంటి జీవితమే అయినా, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదమే అయినా, అందుకనే దావీదు అంటాడు, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ప్రభు ఇచ్చేది ఏదైనా సరే అది దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఈ భూ సంబంధమైన దానికే కాదు, కానీ మరణం తర్వాత వరకు జీవితానికి కూడా, నిత్య జీవానికి కూడా ప్రభు ఇచ్చేది స్థిరమైనదిగా ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. అమ్మ, ఈ బావి యొక్క నీళ్ళు త్రాగితే మరలా దప్పిక వస్తుంది. అయితే నేను ఇచ్చేటువంటి నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు అంటే తెలుసా? నిత్య జీవపు నీళ్ళు. ఆ నీళ్ళు త్రాగిన వాడు ఎప్పటికీ మరలా దప్పిక కొనడు.
హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీటి వాగుల దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరవుకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తునే బండ పైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితి. గట్టి తప్పులు కొడదామా. క్రీస్తునే బండ పైన నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభుని వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా కాటి కడతామా ప్రభుని స్తుతించుమా. నా యేసు అన్నమా కపల కొట్టు. ఆమేన్. నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను మరు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీటి వాగుల కొరకు. హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఏం చేస్తున్నట్ట? ఆశపడుతుందంట. దానికి దుప్పికి నీటి వాగులో అరణ్యంలో దొరకవు. అయితే ఆ దుప్పి ఏం చేస్తుందంటే నీటి వాగులు ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ జీవజలము దొరుకుతుందో తన ప్రాణము తృప్తిపరచబడినట్లుగా, తన ప్రాణము నెమ్మదిపరచబడినట్లుగా, ఆయాసము చేత ప్రయాస చేత సమస్యలిపోతున్నటువంటి ఆ దుప్పి జీవితాల్లో సంతృప్తి కలిగినట్లుగా తన జీవితంలో ఆ నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. అది హల్లెలూయా. భక్తుడు అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు
నీ కొరకు నా ప్రాణము ఏం చేస్తుందంట, ఆశ పెడుతుందంట. హల్లెలూయా. దినాన యథార్థంగా దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని కొరకు ఆత్మానుసారమైన భక్తి చేయటం కొరకు ఆశ కలిగిన వారు దుప్పు వల్లే నీటి వగల కొరకు ఆశించినట్లుగా వాక్యం కొరకైన ఆశ నీలో, నాలో, మనలో ఉందా? కానీ సమరస్త్రీ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నాడు, అమ్మా నీవు దేవుని యొక్క కృపగానే నువ్వు కలిగి ఉంటే, వరముగా నువ్వు పొందుకొని ఉంటే, నువ్వు ఆయన అడిగి ఉండేవా దానివి, ఆయనకి ఇచ్చిండేవాడు అమ్మా. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినంలో దేవుని వాక్యం ఏంటంటే, నీ జీవితంలో నీవు దేవుణ్ణి ఏమడుగుతున్నావు, ఏది ఆశిస్తున్నావు, ఏది పొందుకోవాలనుకుంటున్నావు, అది ఏదైనా సరే, నువ్వు ఆశించేది అది ఏదైనా ప్రభునామంలో నిశ్చయంగా పొందుకుంటావన్న విశ్వాసం నీలో ఉంటే, నిశ్చయముగా నువ్వు ఆశించిన ప్రతిది కూడా నువ్వు పొందుకుందువు గాక. ఆమెను. హల్లెలూయా. అయితే ఈ లోకంలో నువ్వు ఎంత పొందుకున్నా, ఏమి కలిగి ఉన్నా, అయితే ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే స్థిరమైనది, మార్పు లేనిది, యుగయుగాలు ఉండేది నీతో యేసుక్రీస్తు ప్రభువులతో ఉన్నటువంటి జీవితం, పెనవేసుకున్నటువంటి బంధం. ఆ బంధం కొరకై, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం కొరకై, ఆయన ఇచ్చేటువంటి జీవజలం, నిత్య జీవం కొరకైనా మరి నీటి బొగ్గుల కొరకై నువ్వు ఆశ కలిగి ఆయన వెంబడించగలిగితే ఆయనకి ఏమిస్తాడో తెలుసా? నిత్య జీవపు జలాన్ని నీకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఆమెను. హల్లెలూయా. ఇవంటుంది, అయ్యా ఇంత దూరం నేను నీళ్ళు చేదుకోవడానికి రాకుండా ఉన్నట్లుగా, ఇదిగో నువ్వు ఇస్తానంటున్నావే నిత్య జీవపు ఆ జలం ఎక్కడ ఉంటాయో నాకు ఇవ్వయ్యా అని ఆమె అడుగుతున్నట్టు లేఖనం ఉంది. చదువుదాం ఆ మాటని, చదవండి ఆ మాటని. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు నువ్వు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గుగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పిక కొనుక్కున్నట్లును చేతుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా నీవు చెప్పేటువంటి ఆ నీళ్ళు, నిత్య జీవం కొరకైనటువంటి ఆ నీళ్ళు, జీవజలపు నదులు, ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో, ఇంత దూరం నేను చదువుకోవడానికి రాకున్నట్లుగా, ఇదిగో ఇంత దూరం ప్రయాసపడి రాకున్నట్లుగా, దయచేసి ఇంత ప్రయాసనే రాకున్నట్లుగా ఆ నీళ్ళు నాకు ఇయ్యయ్యా అని ఆమె అడుగుతుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె అంటున్నాడు, అమ్మా నీవు నీ పెనిమిటిని తీసుకునిరా. హల్లెలూయా. ఈ నీళ్ళు నువ్వు త్రాగాలంటే, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు త్రాగాలని అంటే నీవు ఏం చేయాలో తెలుసా? నీ పెనిమిటిని తీసుకునిరా, అప్పుడు నేను వాటికి ఇస్తానమ్మా అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అన్నప్పుడు ప్రభు అంటాడు, చదవండి ఆ మాటని, నీకు పెనిమిటి లేడన్న మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితి వనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారితో సమర స్త్రీ అంటుంది, అయ్యా ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో, నిత్య జీవం ఎక్కడ దొరుకుతాయో నాకు ఇయ్యయ్యా, ఇంత దూరం నేను ప్రయాసపడి రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు ఇవ్వకూడదా అని అడుగుతుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, అమ్మా ఈ నీళ్ళు నువ్వు త్రాగాలి అని అంటే, నిత్య జీవం కొరకైనటువంటి నీటి బొగ్గుగా నువ్వు మార్చబడాలి అని అంటే, నీ పెనిమిటిని తీసుకుని రమ్మా అంటే, నాకు పెనిమిటి లేడయ్య అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తిపెట్టి ఆమె తెలియపరుస్తూ ఉన్నాడు. అమ్మా నిజమే, నీకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే, నీకు 5 సంబంధం ఉంది. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు, ఇప్పుడు నీవు జీవనం చేస్తున్న వాడు కూడా నీ పెనిమిటి కాడమ్మా.
అని ఎప్పుడైతే యేసుప్రభు ఆమెతో ఆమె చేసిన పాపాన్ని, ఆమె కలిగి ఉన్న స్థితిని ఎప్పుడైతే చెప్తున్నాడో, ఆమె అసహించుకుని, యేసుప్రభుని అసహించుకుని ఎలుపుని స్త్రీగా ఆమెకు లేదు. అది కాదు అని కప్పుపుచ్చుకునే స్థితిలో ఆమె లేదు. ఆమె అంటుంది, ఏమంటుంది? సత్యమే చెప్పితివయ్యా. హల్లెలూయా. దాన యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకోగలిగినటువంటి స్థితి ఎంతమంది కలిగి ఉన్నాం దినాన్న? సామరస్త్రీ అంటుంది, నువ్వు సత్యమే చెప్పావయ్యా. హల్లెలూయా. నువ్వు సత్యమే చెప్పావు, నా జీవితం, నా బ్రతుకు అలాంటిదే. అయితే ఈ స్థితి కలిగి ఉంటే ఆ నీళ్ళు నేను పొందుకోలేనా అంటే, ఇదిగో నేను ఇచ్చేటువంటి నిత్య జీవపు నీళ్ళు నువ్వు పొందుకోవాలని అంటే ఆ జీవితం జీవిసి నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. ఆ పాపపు జీవితంలో, పాపపు బ్రతుకులో నీవు ఉంటే, దాంట్లోనే నీ జీవితము కొరటిమిట్లాడుతూ ఉంటే, నేనిచ్చే నీళ్ళను నువ్వు పొందుకోలేవు గనుక నీవు దాని నుండి నువ్వు బయటకు వచ్చి నేనిచ్చిన నీళ్ళు నువ్వు త్రాగాలంటే వాటి విడిచిపెట్టమని యేసుప్రభు చెప్తుంటే ఆమె అంటుంది, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. హల్లెలూయా. ప్రవక్తవని గ్రహించుచున్నాను అనేది ఎప్పుడైతే చెప్పిందో ఆమె కొన్ని మాటలు అడుగుతుంది. అయ్యా చదవండి, 25 వచనం, 4:25. ఆ స్త్రీ ఆయనతో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. హల్లెలూయా. చూడండి, ఆ స్త్రీ అంటుంది, అయ్యా మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు. ఆ మెస్సయ్య అనబడిన క్రీస్తు వచ్చినప్పుడు సమస్తాన్ని మాకు తెలియపరుస్తాడయ్యా అని మెస్సయ్య గురించి ఎదురు చూసే స్త్రీగా ఈమె ఉంది. మొట్టమొదటిగా ఈమెకి యాకోబు అంటే ఎవరు తెలుసు, యేసేపు అంటే ఎవరు తెలుసు, రాబోతున్నటువంటి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీగా ఈమె ఉంది. కానీ ఈమె జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి పితరులు నడిచినటువంటి భక్తి జీవితం చేసే స్త్రీగా ఈమె లేదు. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుంది, కానీ ఆ మెస్సయ్య, ఆయన, ఆ దేవుడు ఎటువంటి పరిశుద్ధమైన దేవుడే ఉన్నాడో ఆ పరిశుద్ధమైన జీవితం చేసే స్త్రీగా ఈమె లేదు. ఇద్దరంలో దేవుని వాక్యం పెట్టిన మనము మన జీవితంలో కూడా మనకు వాక్యము తెలుసు, వాక్యంలో రాయబడిన పితరుల యొక్క జీవితాలు మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు తెలుసు, ఆయన త్యాగము తెలుసు, ఆయన కలవరి శిలువలో ఎలాగ బలియాగంగా మార్చబడటం మనకు తెలుసు. అయితే ఆయన ఎందుకోసం మరణించాడో, మరణాన్ని జయించి తిరిగి ఆయన ఎలాగ లేచాడో, మన కొరకు దేన్ని సిద్ధపరచడానికి ఆయన ముందుగా, మనకంటే ముందుగా వెళ్ళాడో మనందరికీ తెలుసు. అయితే ఎదురు చూస్తున్న మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువు కొరకైనటువంటి నిరీక్షణ కలిగిన మన జీవితంలో అటువంటి పరిశుద్ధమైన జీవితం నీవు నేను మనం కలిగి ఉన్నామా? అయితే సమరస్త్రీ అటువంటి జీవితం కలిగి ఉండలేదు, కానీ ఆమెకు వాక్యము తెలుసు, క్రీస్తు తెలుసు, కానీ వాక్యానుసారంగా బ్రతకడమే ఆమెకు తెలియదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అమ్మా నీవు ఎవరికైనా కొరకైతే ఎదురు చూస్తున్నావో నీ ముందున్నవాడు ఆయనే, నేనేనమ్మా. ఆయన అనగానే ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె జీవితంలో అప్పటి వరకు ఎవరు ప్రేమ అయితే నిజమైన ప్రేమ అనుకొని ఏ పాపను కొనసాగించబడిందో, ఏ బందీ గృహంలో బంధించబడిపోయిందో, ఏది నోచుకోలేకపోతూ ఉన్నదో, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క గ్రహింపుకరమైనటువంటి మాటలు ఎప్పుడైతే ఆమె చెవిని పడ్డాయో, యేసుక్రీస్తు ప్రభువు ఆమె జీవితంతో ఎప్పుడైతే జీవిత సత్యాన్ని తెలియపరిచాడో, ఆమె విని సత్యమే నువ్వు చెప్పితవని నమ్మి విశ్వసించి ఆమె 28వ వచనంలో రాయబడి ఉంటుంది, చదవండి ఆ మాట. ఆ స్త్రీ తన కొండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆమెతో మాట్లాడారో, నిత్య జీవం కొరకైనటువంటి జీవం గురించి ఎప్పుడైతే మాట్లాడాడో, ఆమె జీవితాల్లో ఆమెలో ఉన్నటువంటి పాపం గురించి ఎత్తిపెట్టి ఎప్పుడైతే మాట్లాడాడో, ఆ పాపం నుండి విడుదల పొందాలని ఆ పాపపు కొండని ఆమె విడిచిపెట్టేసింది. హల్లెలూయా. ఆమె జీవితంలో ఎప్పుడైతే పాపపు కొండని విడిచిపెట్టేసిందో ఊర్లోనికి వెళ్ళి, చూడండి 41వ వచనంలో 39వ వచనం చదువుదాం.
ఆ, ఆ, ఆ. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే పాపపు కొండని ఆమె విడిచిపెట్టేసిందో, ఎప్పుడైతే అమ్మ అనే పిలుపు ఆమె నోచుకునిందో, ఏదైతే శాశ్వతమైన ప్రేమ ఆ పిలుపుకు ఆమె ఎప్పుడైతే ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభు మాటలు వినిందో, నిత్య జీవం కొరకైనటువంటి ఆ మర్మము ఎప్పుడైతే ఆమె వినిందో, ఆ జీవ జలాన్ని పొందుకోవడం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభులు ఎప్పుడైతే ఆమె జీవిత సత్యాన్ని తెలియపరిచి ఆమె ఎత్తి చూపించాడో, ఆమె సత్యమే చెప్పేవని చెప్పి దాన్ని స్వీకరించింది తప్ప కప్పుపుచ్చుకుని వెళ్ళిపోక, ఎప్పుడైతే ఆ పాపాన్ని సత్యమే నువ్వు చెప్పావో నా గురించి చెప్పావని ఆమె విశ్వసించి గ్రహించిందో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వరకు ఎప్పుడైతే ఆమె గ్రహింపు కలిగించాడో, ఆ పాపపు కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళ ప్రజలు చూస్తున్నారు ఆమెని. ఏంద్రా, ఎప్పుడు మన మధ్యలోనికి రానామె కొత్తగా వస్తున్నట్టున్నదే, ఆమె ఎవరు, ఆ స్త్రీ ఉన్నట్టుకున్నదే, ఆ మనిషేనా అని ఎగాదిగా చూస్తున్నారు ఆమెని. ఎప్పుడు మన మధ్యలోనికి రాని ఆమె, మన వైపు చూడని ఆమె, మనలో కలవని ఆమె ఏంటి చాలా హుషారుగా సంతోషంగా ఏదో వస్తున్నట్టు కనబడుతుంది, ఆ స్త్రీనా ఆమెనా అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగాదిగా చూస్తుంటే, గుంపుగా కూర్చున్న వారి యొద్దకు వెళ్ళి ఆమె చెప్తుంది ఎగాదిగా చూస్తున్న వారితో, అయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఆయన మెస్సయ్యే కదా, ఆయన క్రీస్తు కాడా? నేను ఎలాగైతే ఏ సంబంధాన్ని అయితే నేను కలిగి ఉన్నానో, ఏ సంబంధాన్ని బట్టి మీతో కలవలేకపోయానో, ఏ పాప జీవితాన్ని బట్టి మీలో ఉండలేకపోయానో, ఏ ప్రేమ నోచుకోలేకపోయానో, ఆదరణ కరువైంది నిజం, ప్రేమ కరువైనది నిజం, నా జీవితం నాకే భారమైనది నిజం. అటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి నా జీవితము మార్పు చెందుతానా అనడానికి నిదర్శనం లేని నా బ్రతికి, విలువ లేని నా జీవితానికి, ఇదిగో ఎవరి కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్య నా యొద్దకు వచ్చి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనుషుని చూడండి, ఆయన క్రీస్తు కాడా, ఆయన మెస్సయ్య కాదా అని ఎప్పుడైతే ఆమె జీవితాన్ని మార్చుకొని పాపం కొండను విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళి, గ్రామంలోకి వెళ్ళి ఎప్పుడైతే సాక్ష్యం చెప్పిందో, ఆమె సాక్ష్యాన్ని విన్న వారందరూ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు యొద్దకు వచ్చారంట. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో మనం అంటుంటాం, మనం ప్రార్థన, అయ్యా నేను చెప్తే వారు మార్చబడటం లేదయ్యా, నా మాటలకు వాళ్ళు మార్చబడటం లేదంటే, సమరయ స్త్రీకి మార్చబడ్డారు, మనం చెప్తుంటే మార్చబడటం లేదు అని అంటే, సమరయ స్త్రీ వాళ్ళు మనం ఏం చేయట్లేదని అర్థము. హల్లెలూయా. సమరయ స్త్రీ తన జీవితాన్ని మార్చుకొని వెళ్ళి తన జీవిత సాక్ష్యాన్ని చెప్తే అనేక మంది విని యేసు ప్రభు చెందుకు వచ్చారు. అయితే మనం చెప్తుంటే యేసు ప్రభుకు మందిరానికి రాలేకపోతున్నారంటే, సమరయ స్త్రీ వల్లే మన జీవితం మార్చబడలేదు కనుక, సమరయ స్త్రీ వల్లే తన మాటలు మార్చబడలేదు కనుక, చూపులు మార్చబడలేదు కనుక, క్రియలు మార్చబడలేదు కనుక మనల్ని బట్టి ఎవరు దేవుని మందిరం రాలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఒకరిని ఆకర్షిస్తేనే తప్ప అతను మీ ఎద్దకు తిరగలేడన్నది వాక్య సత్యం. అయితే మనం చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది మార్పు చెందగలిగిన స్థితిలో నీవు నేను మనం ఉన్నాం. ఎందుకొరకు ప్రభు మనం రక్షించాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షించాడు, ఎలా ఉన్నప్పుడు దర్శించాడు, ఏ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో మాట్లాడి దర్శించి నిన్ను ఆయన సమీపంగా చేసుకున్నాడు. సమీపంగా చేసుకునే జీవితంలో ఒకప్పుడు దేవుని యొక్క వాక్యం విని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన వల్ల బ్రతకాలని తీర్మానం చేసుకున్న తీర్మానం ఏమైంది? ఆయన కొరకు బ్రతకాలని సమర్పించుకున్న నీ సమర్పణ ఏమైంది? వాక్యానుసారకైన ఆశ, వాక్యం కొరకైన తలంపులు, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పని చేసుకుంటున్నా, దేవుని యొక్క మందిరము, దేవుని గురించిన ఆలోచన ఉన్న నీ జీవితంలో ఇప్పుడు వాక్యం ఏంటో నీ జీవితంలో అటువంటి తలంపులు, అటువంటి ఆలోచనలు నీ జీవితంలో, అటువంటి తీర్మానాలు ఇంకా సజీవంగా బ్రతికే ఉన్నాయా, లేకపోతే అవి దహించబడిపోయి చచ్చినటువంటి స్థితిలో ఉన్నాయా, మృతతుల్యమైపోయిందా, చచ్చినటువంటి బ్రతుకుగా తీర్మానమైనటువంటి జీవితంగా మనది ఉన్నదా, లేకపోతే ఇంకా ఆయన కృపలో నిలిచిన వారి మీద సజీవులమై సమర్పించి హృదయాన్ని ఆయన సమర్పించి ఆయన కొరకై బ్రతికేటువంటి ఆలోచన కలిగిన వారమే ఉన్నామా? కానీ సమరయ స్త్రీ ఎప్పుడు తమ జీవితాన్ని మార్చుకొని, తన స్థితిగతులు మార్చుకొని కొండను విడిచిపెట్టి ఎప్పుడైతే గ్రామంలోనికి వెళ్ళిందో,
వెళ్ళి ఆమె జీవితం గురించి సాక్ష్యం చెప్తుందో, ఆ సాక్ష్యాన్ని బట్టి, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుడు ఉన్నాడు, ఆయన మెస్సయ్య కదా, మనకు సమస్తాన్ని తెలియపరుస్తాడని ఏ దేవుని గురించి అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ దేవుడు క్రీస్తు గడా, నేను చూపిస్తాను రాయ్యా అని చెప్పినప్పుడు, ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి విని అనేక మంది యేసు ప్రభు యొద్దకు వచ్చి విశ్వాసం ఉంచి వారు ఇప్పుడు ఒక మాట అంటున్నారు. చూడండి 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇప్పుడు అంటున్నారు, హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. హల్లెలూయా. అమ్మా, నీవు చెప్పిన సాక్ష్యం బట్టి మేము విన్నాం. విని ఆమె వైపు చూసి అంటారు, ఇదిగో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అనిరి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువుని గురించి సువార్త నువ్వు ప్రకటిస్తే దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు నువ్వు ప్రకటించినటువంటి మాటలను బట్టి వారు మందిరానికి వస్తే నీ జీవితం మార్చబడి, నీ క్రియలు మార్చబడి, నీ జీవితం సరిచేయబడి యేసు ప్రభు బిడ్డకు తగినట్లుగా నీ జీవితం ఉండి నువ్వు ఇతరులకి సాక్ష్యం చెప్తే నీ జీవితాన్ని చూస్తున్న వారు ఈమె నిజముగా దేవుని మందిరానికి పోయిన తర్వాత ఈమె బ్రతుకులో ఒక మార్పు కనబడింది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు మందిరానికి పోయిన తర్వాత జీవితం మార్చబడిందని నేను చూసిన వారు నువ్వు చెప్పే సాక్ష్యం బట్టి విని నమ్మి దేవుని మందిరానికి వచ్చి, ఇంకా నీ మాటను బట్టి కాక మేము విని తెలుసుకొని విశ్వసించి నమ్ముకొని ఉన్నామని చెప్పగలిగిన స్థితిలో ప్రజలు ఉండాలి. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబీకులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? నిన్ను బట్టి నీ బిడ్డలు ఏమని సాక్ష్యం ఇవ్వగలుగుతారు? మా నాన్న మా అమ్మ మంచి దేవుని యందు భయభక్తి కలిగిన వారు, మంచి ప్రార్థనా పరులు, భక్తిని నేర్పించగలిగిన వారు అని మన పిల్లలు మన గురించి సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? బిడ్డల గురించి మనము సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? మన కుటుంబాన్ని బట్టి మన చుట్టుపక్కల వారు, ఇరుగు పొరుగు వారు, ఈమె యేసుక్రీస్తు ఈమె యొక్క బిడ్డ, నిజంగా క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు, యేసుక్రీస్తు ఈమె ఆయన మందిరానికి వెళ్ళి ఈమె జీవితం మార్చబడింది, యేసు ప్రభు బిడ్డలంటే ఇలా ఉంటారని నిన్ను బట్టి నన్ను బట్టి సాక్ష్యం చెప్పగలిగిన సాక్ష్యము నీవు కలిగి ఉన్నావా? లేకపోతే ఈమె ఈ దేవుని మందిరానికి పైన ఈమె బ్రతికేంటే ఇలా ఉన్నది, ఈమె ఎందుకు దేవుని మందిరం బావడం, ఈయనెందుకు దేవుని మందిరం బావడం, పైన ఏం మార్చబడిందని నిన్ను బట్టి దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేటట్లుగా నీ జీవితం ఉన్నదా? అయితే సమరయ స్త్రీ పాపములో ఉండి పాపంలోనే జీవిస్తున్నటువంటి ఆమె జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో ఎప్పుడైతే మాట్లాడారో పాపపు కొండను విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్తుంది. ఆమె సాక్ష్యాన్ని విని నమ్మి వచ్చిన వారు ఇప్పుడు వారు ఎరిగి తెలుసుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే వారుగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి అనేక మందిని పరిచయం చేసేటువంటి బిడ్డవుగా నీవు ఉన్నావా? వ్యక్తిగా నీవు ఉన్నావా? నిన్ను బట్టి అనేక మంది యేసు ప్రభు చెంతకు రాలేటువంటి స్థితిలో నీ జీవితం ఉందా? ఎలా ఉంది నీ జీవితము? ఎలా ఉంది మన బ్రతుకు? కానీ సమరయ స్త్రీ పాపం నుండి విమోచించబడి నీతికి ఎప్పుడైతే దాసురాలుగా మార్చబడిపోయిందో అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించే స్త్రీగా ఆమె ఉన్నది. నీకు వాక్యము తెలుసు, బైబిల్ నీ చేత పట్టుకొని మందిరానికి వస్తున్నావు, కానీ నీ జీవితం ఇంకా మార్చబడలా. మందిరానికి రావడం విషయంలో నువ్వు ఆలస్యం చేస్తే, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నువ్వు ఆలస్యం చేస్తే, రేపు పరలోకంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ సమయాల్లో బుద్ధి కలిగిన కన్యకల వలె మనము ఆయన రాక కూడా సిద్ధపడగలిగిన స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే బుద్ధి లేని కన్యకల వలె సిద్ధపాటు లేని వారముగా మనం ఉన్నామా? నీవు దేవుని మందిరానికి ఆలస్యం వస్తే పరలోక రాజ్యం త్వరగా నువ్వు ఎలా, ఆయన త్వరగా రాబోతున్నాడు అంటున్నాడు, త్వరగా తీసుకెళ్తానంటున్నాడు. రెప్పపాటులో మనందరము కూడా మార్పు చెందబడతాము. అయితే మందిరానికి నువ్వు ఆలస్యంగా నువ్వు వస్తే
మరి పరలోక రాజులు నువ్వు త్వరగా ఎలా లేపబడతావు? దేవుని మందిరంలో వాక్యం వినడానికి నువ్వు అశ్రద్ధ చేస్తే ఇంకా ఆయన రాజ్యంలో నువ్వు ఎలా ప్రవేశించగలుగుతావు? ఇంకా నువ్వు నిద్రపోయే స్థితిలోనే నేను ఉంటే, ఇంకా నీ జీవితాన్ని మార్చుకోలేని స్థితిలో నీవు ఉంటే, నీవింకా తీర్మానాల్లో చచ్చిన బ్రతుకులో నీవు ఉంటే, క్రియలు లేని విశ్వాసము నువ్వు బ్రతికి ఉంటే, నీవు మృతుడివే, చచ్చిన వాడివే. మొదటి ప్రేమను నువ్వు మరిచి ఏమైపోయావు? చచ్చిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు. హల్లెలూయా. నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. మొదట సంఘస్థులారా, మీకున్నటువంటి ఆ మొదటి ప్రేమ ప్రారంభపు దినాల్లో, మందిరం యొక్క ప్రారంభపు దినాల్లో ఈ పునాది వేసేటప్పుడు మీ సమర్పణ ఎలా ఉన్నది? మీ త్యాగం ఎలా ఉన్నది? ప్రభు కొరకు ఏ మాట అయినా ఒక మాట వస్తే ఆ మాటను పట్టుకునే విషయంలో, చేసే విషయం మీ పనితనం ఎలా ఉన్నది? మరి ఇప్పుడు మిమ్మల్ని బట్టి అనేక మంది క్రీస్తు చెంతకు రాలేకపోయినటువంటి స్థితిలో ఉన్నారా? లేకపోతే మీరు ఎవరినైతే చూస్తున్నటువంటి ప్రకటిస్తున్న వ్యక్తులను చూసి వారి జారిపోయిన స్థితులను బట్టి ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో చూడవలసిన యేసు వైపు చూడకుండా పరిస్థితుల వైపు, మనుషుల వైపు చూచి భక్తి వ్యర్థం అనుకొని ఆత్మ సంబంధంగా దిగజారిపిన స్థితిలో నీవు ఉన్నావా? లేకపోతే విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో, ఈ విశ్వాసపు యాత్రలో ఓపికతో పరిగెత్తేటువంటి స్థితిలో, ఓపిక నడిచేటువంటి స్థితుల్లో ఆయన వైపు చూసేటువంటి స్థితి కలిగి ఉన్నావా? లేకపోతే ఇంకా ఆత్మ సంబంధంగా దిగజారిపోతూ ఆకాశం వైపు కళ్ళెత్తి చూసేటువంటి అరుణములాగా ఉన్నావా? హల్లెలూయా. వాక్యం చెప్తున్నప్పుడు పైనే ఉందమ్మా అరుణమా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వాక్యం తెలిసినంత మాత్రాన, బైబిల్ను నువ్వు చదివినంత మాత్రాన, వాక్యానుసారం బ్రతుకు నీకు లేకపోతే నువ్వు విడవబడ్డ స్థితిలో నువ్వు ఉంటావు. నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. నీకు వాక్యమే తెలుసున్నా, నువ్వెంత ప్రార్థనాపరుడివే అయ్యున్నా, ఎంత కోణాల మర్మాలు నీకు తెలుసున్నా, మర్మాలు కలిగిన వాక్యమే నీకు విని ఉన్నా, ఆ మర్మాలు తగిన జీవితం నీకు లేకపోతే, వాక్యానుసారం బ్రతుకు నీకు లేకపోతే, ఆ బుద్ధి లేని కన్నికలు విడవబడినట్లుగా నీ జీవితం విడవబడుతూ నువ్వు మర్చిపోవద్దు. ఏంటి నీ నిర్లక్ష్యం? ఏంటి నీ దేవుని మందిరం అంటే భయం ఉందా, భక్తి ఉందా? దేని కొరకు నువ్వు ఎందుకొరకు మందిరానికి వస్తున్నావు? దేని ఆశిస్తూ వస్తున్నావు? నీ జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నావు? వాక్యం అంటే ఏదో ఆషామాష పని కాదు. ఎవరికి దక్కని భాగ్యాన్ని, కృపా భాగ్యం నువ్వు కలిగి ఉన్నావు. ఆమెను. హల్లెలూయా. నువ్వు కృప పొంది ఉన్నావు. అనేక మంది ఇటు భాగ్యం లేదు. యేసు ప్రభుకి సువార్త ఇంకా అందించబడలేదు. అందించబడ్డ విశ్వసించి మందిరానికి రాలేటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు. అయితే నీకు నాకు గొప్ప భాగ్యం దొరికింది, వాక్యం వినేటువంటి కృప. ఇంకా ఆయన ఎడల ఇంకా దీర్ఘశాన్ని చూపుతూనే ఉన్నాడు నీ జీవితం మార్చుకోవడానికి నిమిత్తమై. అయితే నువ్వు ఇంకా అశ్రద్ధ చేస్తున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆయన త్వరగా రాబోతున్నానని చెప్తున్నాడు. ఇది ఏ కాలమో తెలుసా? స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏ కాలమో తెలుసా? ఏ కాలం ఇది? కృపాకాలం అందరికీ తెలుసు. మరి ఏ కాలమో తెలుసు? ఇది సరిచేసుకొని సిద్ధపడగలిగినటువంటి కాలం ఇది. ఆమెను. హల్లెలూయా. దిద్దుబాటు చేసుకొని సిద్ధపడవలసిన కాలం ఇది. హల్లెలూయా. నీ జీవితంలో సరి చేసుకోవాల్సిన కాలం ఇది. ఇంకా నీవు కృపే అనుకొని, కృపాకాలం ఉన్నానే అనుకొని కృపలో నుండి తొలగిపోతున్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఇది నీ జీవితము సరి చేసుకొని, నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకొని, నీ జీవితాన్ని దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకొని, నీలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని తొలగించుకొని, కల్మషాన్ని తొలగించుకొని, నిష్కలంకరైనటువంటి వధువు సంఘముగా మార్చబడం, దిద్దుబాటు చేసుకొని సిద్ధపాటు కలిగినటువంటి కాలం ఇది. హల్లెలూయా. ఏ కాలంలో ఉన్నా మనము? దిద్దుబాటు చేసుకోవాల్సిన కాలం ఇది, సిద్ధపడవలసిన కాలం ఇది. అనేక మంది ఈ విశ్వాసపు విధానం నుండి తొలగిపోయిన వారు తమ్మును తామే హత్య చేత తమ విశ్వాసపు జీవితం పొడుచుకున్న వారు ఉన్నారు. అనేక మంది అనేక మంది పెద్ద వార్డులను చెప్పుకుంటుంటే వారు, మర్మాలని చెప్పుకుంటుంటే వారు దేవుని యొక్క వాక్యం నుండి తొలగిపోయి భ్రష్టత్వపు జీవితానికి అప్పగించుకొని లోకస్తుల కంటే దారుణంగా మార్చబడిన వారుగా అనేక మంది మరి మార్చబడిపోయి తొలగిపోయిన వారుగా చచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే నీవు వారిని చూసి నీవు కూడా ఆత్మ సంబంధంగా దిగజారిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నావా? లేకపోతే విశ్వాసముకు కొరత దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూస్తున్నావా?
నీ బ్రతుకు నీ జీవితం ఎవరిని పోలి నడుచుకోవాలనుకుంటున్నావు? ఏది శాశ్వతమైనది అనుకుంటున్నావు? దేని కొరకు బ్రతకాలని కోరుకుంటున్నావు? నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేతుల్లో పెడితే ఆయన నీ జీవితాన్ని నిత్య జీవం కొరకై ఊరెడి నీటి బుగ్గగా ఆయన వాక్యాన్ని నీ హృదయంలో కుమ్మరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే నీ హృదయంలోనికి వస్తే, ఆయనే నీ జీవితంలోనికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడి నీ జీవితం సరిచేస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక సమరయ స్త్రీ వలె పాప నుండి విమోచించబడి నీతికి దాసులుగా మార్చబడినట్లుగా ఏ ఉపదేశ క్రమం మీకు అందించబడిందో ఆ ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాప నుండి విమోచించబడి యేసుక్రీస్తు ప్రభుల వారికి విధేయులుగా మార్చబడితే మిమ్మల్ని బట్టి దేవుని నామం మహింపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగూ కాకపోతే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్నటువంటి యేసేపు వలె, యేసేపు ఈ భూమి మీద దీవించబడిన వాడే, ఆశ్రయించబడిన వాడే. అయితే దేని కోల్పోయాడు తెలుసా? పితరుల స్వాస్థ్యమైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోయాడు. దేని కొరకు అంటే ఒక్క పూట చిక్కుడుగా వెళ్ళినటువంటి కూటి కొరకై జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకున్నాడు యేసేపు. మరలా ఎంతగా ఏడ్చినను ఆ హక్కును మరలా పొందుకోలేకపోయాడు. నీ జీవితంలో పాపానికి నువ్వు అప్పగించుకోకపోతే, పాపంలో నువ్వు జీవిస్తూ ఉంటే, దేవునికి హెచ్చరిక నీ ఎద్దకు వస్తున్న నీ జీవితం సరిచేసుకోకపోతే, దేవుడే నిన్ను కాపాడలేకపోతే, మరెవ్వరి భూమి మీద విశ్వంలో ఎక్కడైనా సరే కాపాడగలిగిన వాడు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుంది, కానీ తుదుకది నాశనానికి దారితీస్తుంది. అలా నాశనానికి దారి తీయబడి చచ్చిన బ్రతుకులున్నటువంటి సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడి ఆమె బ్రతుకును మార్చేటప్పుడు ఆమె జీవితం గురించి మాట్లాడితే, నీవు సత్యమే చెప్పేవయ్యా అని తన జీవితాన్ని కప్పుపుచ్చుకోలేదు, కానీ నిజమే చెప్పేవయ్యా, నా బ్రతుకు అలాంటిది, నా జీవితము అలాంటిదే అని సరిచేసుకుని దిద్దుబాటు చేసుకొని ఆయన కొరకు సిద్ధపడి గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు ఎత్తుకు నడిపించింది. ఆమెను, హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ నీ ఉన్న స్థితిని బట్టి నిన్ను ప్రేమించేవారు కరువయ్యారేమో, ఆదరించబడడానికి నువ్వు దూరం అయ్యావేమో, ఏ స్థితి నువ్వు కలిగి ఉన్నా, ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య మాటగా నీ చెవి ఇచ్చి, నీ హృదయాన్ని ఇచ్చి ఆయన కొరకు నువ్వు బ్రతకాలని తీర్మానం కలిగి, నువ్వు చిన్న ఆశ కలిగి ఉంటే, తీర్మానం కలిగి ఉంటే, ఆ సమరయ స్త్రీని ప్రభు మార్చి ఆ పట్టణానికి ఎక్కడైతే పడిపోయిందో, ఎక్కడైతే ఏ జనుల మధ్య అయితే ఆమె అవమానపరచబడిందో, ఏ ఆదరణ లేక కరువుగా ఆమె బ్రతుకుల్లో ఉన్నదో, వారి మధ్య వారికే సువార్త క్రీస్తుని పరిచయం చేసేటువంటి క్రీస్తు పరిచారకులుగా సమరయ స్త్రీని ప్రభు మార్చాడు. ఆమెను, హల్లెలూయా. నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకోవాలని, వాక్యానుసారంగా బ్రతకాలని నువ్వు తీర్మానం కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీని మార్చినట్లుగా నీ జీవితం కూడా మార్చి నిన్ను కూడా ఆమె వల్లే మార్చగలడానికి సమర్థుడైన దేవుడే ఉన్నాడు. అయితే నువ్వు మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? నీవు నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకొని నిత్య జీవం కొరకే బ్రతకాలని తీర్మానం కలిగి ఉన్నావా? ఒకవేళ అటువంటి తీర్మానం కలిగి ఆశ కలిగి ఉంటే ఆయన నడిపించడానికి సమర్థుడైన దేవుడే ఉన్నాడు. అటువంటి తీర్మానంలోనికి, అటువంటి జీవితంలోనికి నన్నును, మనల్ని, మన సంఘాన్ని, సహవాసం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సంఘాల్లోనూ మన ద్వారా విశ్వసించబోతున్న వారందరికీ ప్రభు అటు గొప్ప భాగ్యాన్ని మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి ఆయన రాకడకు దిద్ది సరిచేసి సిద్ధపాటు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రభు మన వినికిడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.